హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉంది అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో రెండో సంక్రాంతి ఎలా ఉంది? కూటమి వచ్చిన తర్వాత రెండో సంక్రాంతి. మీరు ఇంకా సంక్రాంతి అంటే రెండో సంక్రాంతి ఇప్పుడే మొదలైనట్టు అనిపించింది మీకు. మీరు మాట్లాడుతుంటే అదేం లేదండి. కూటమి వచ్చాక మనం కూటమి వచ్చాక రెండో సంక్రాంతి. ప్రజల ఆనందోత్సవాలతో ఉన్నట్టు అనిపించింది. ఎక్కడ చూసినా సరే అలా కోడి పందాలు అనేది ఒక పండగ కింద, ఒక జాతీయ పండగ కింద చేసినట్టు జరిగింది. చిన్నప్పుడు మా తాతగారు ఊళ్ళోకైనా మేము వెళ్ళినా నాకు పోలీసు వస్తున్నారంటే పారిపోయిన సంఘటనలు గుర్తున్నాయి. నేను వెరీ టెండర్ ఇచ్చి నాకు గుర్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. నేను పాలకొల్లో ఉండగా మా ఎమ్మెల్సీ గారి పేరు చెప్తే మరి ఉన్నత పదవి కూడా చేశారు ఆయన. మీ ఇద్దరం ఉన్నప్పుడు నేను యూత్ ఎల్ఎండి కాలేజీ దాంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వస్తున్నారంటే పదవిలో ఉన్నాడు కూడా ఎందుకు వచ్చిన కూడా ఆడతాం అని చెప్పి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఫ్యాక్ట్ అండి. ఇవాళ మాత్రం యథేచ్ఛగా ఎంతో మన క్రీడ అది. నేను ఒక విధంగా దాన్ని చెప్పటం జల్లికట్టు కన్నా ఘోరమైందేం కాదు ఇది. జల్లికట్టే సుప్రీంకోర్టు మనం చూసాం. కోడి పందాలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సరే సరదా. కానీ యథేచ్ఛగా 100 కోట్లు అది అంటే పక్షుల క్రీడ అంటది. మనం చూశాను. ఏం పక్షులు పోట్లాడుకుంటున్నాయి కదా, దానికి వెళ్ళొద్దామని అడుగుతున్నారు. అది చేసినట్టు విచ్చలవిడిగా మైకుల్లో పందేలు వేసుకున్న వాళ్ళు వేసేసుకోండి, దీంట్లో ఇలాగని మైకుల్లో అనౌన్స్ చేస్తా. దొంగతనం చేసేవాడు కూడా రాత చెప్తున్నాను. అలాగా విచ్చలవిడిగా సాగటం, ఎక్కడ పడితే అక్కడ గుండాట కూడా మన సంస్కృతి అంటే కూడా నేను ఒక విధంగా అవునంటాను కాదంటాను, మీరు చెప్పాలి. అది లోనా బయట గోదావరి జిల్లాలోనే ఎక్కువ ఉంటుంది. మాకు ఇటు మా దగ్గర మా పాలకులు కదండి, మా పాలకులు నా సపన భీమవరం ఇవన్నీ. ఇక మధ్యదారిలో నేను ఒకరోజు ఈస్ట్ గోదావరిలో ఉన్నాను, శ్రీకాకుళం వెళ్ళాను, శ్రీకాకుళం అడవుల్లో ఉన్నాను, విశాఖపట్నం, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఫ్రమ్ అప్ టు ఒంగోలు నుంచి తిరుగుతాను ఉన్నాను. రాయలసీమ మొన్న వెళ్ళలేదు, పండుగ సందర్భం రాష్ట్రం తిరుగుతూ ఉంటాను. తెలంగాణలో కూడా నిన్న ఖమ్మంలో ఉన్నాను. అందుకని అది ఒక సంస్కృతి సాంప్రదాయం కింద వచ్చింది. కానీ చాలా అంటే ఏమీ బాధపడడం లేకుండా, అలాగే కన్మూరు రఘురామకృష్ణరాజు గారి ఇలాఖాలో అయితే ఇంకా ఇబ్బంది లేకుండా చాలా, నేను అనుకుంటున్నాను బహుశా లాస్ట్ టైం కూడా ఈసారి చాలా ఫ్రీగా వదిలేశారు. ఎన్ని వందల కోట్లు నడిచి ఉంటుంది సార్? అంటే లెక్కనే లేదు కానీ 100 కోట్ల రూపాయల పైన ప్రధానమైన మీడియాలో, ప్రధానమైన పత్రికల్లో పెద్ద పెద్ద 100 కోట్ల రూపాయలు అని చెప్తాను. 1000 కోట్లకి వెళ్ళింది అన్ని కలిపి, అంటే క్యూములేటివ్గా నాకు తెలియదు అన్ని రోజుల నుంచి. చాలా విచ్చలవిడిగా బెట్టింగే కదా, అది బెట్టింగేనండి, బహిరంగ బెట్టింగ్. జనాల దగ్గర డబ్బులు బాగా వచ్చేసినట్ల, ఒకళ్ళ దగ్గరికి పోతే ఇంకోటి దగ్గరికి వస్తాయి. మీకు అర్థమైంది కదా, జనాల దగ్గర భ్రమ. ఒక డబ్బులు ఇంకో దగ్గరికి వెళ్తాయి, ఒక డబ్బులు ఇంకో దగ్గరికి వెళ్తాయి. అది క్రీడ, బెట్టింగ్ క్రీడ. బెట్టింగ్లో ఇప్పుడు లాటరీ కానీ మీ తమ్ములో బెట్టింగ్లో వాళ్ళు తీసుకుంటారు, ఇది వన్ సైడ్ ఒకటి నుంచి ఒకరికి వెళ్తుంది, అంతే కదా. కానీ కుటుంబాలు కూలిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బెట్టింగ్ అఫీషియల్గా నాట్ పర్మిటెడ్ కదండి. లాటరీ టికెట్లు కూడా ఇండియాలో బ్యాన్ చేసాం. నాగాలాండ్, కేరళ వాళ్ళు తప్ప. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా లాంగ్ బ్యాక్ బోత్ టుగెదర్ అనుకోండి బ్యాన్ చేసిన బెట్టింగ్. బట్ ఆ క్రీడను నేను ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మాకు కాకిడేగలు ఈ అంటే 25 ఏళ్ల క్రితం వదిలేసాను, కోళ్ళను వేరే వాళ్ళకి ఇచ్చాను. కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు స్వేచ్ఛగా కోడి పందాలు ఆడుకుంటూ బెట్టింగ్లు పెట్టుకోవచ్చు, స్వేచ్ఛగా గుండాట ఆడుకోవచ్చు, విశృంఖలంగా అశ్లీల డాన్సులు చేసుకోవచ్చు సంక్రాంతికి. ఆ స్వేచ్ఛ డాన్సులు నేను చూడలేదండి, అది జోలికి చాలా కావాలంటే వేస్తానులే, నేను చూడలేదు. అది కూడా మేబీ జరుగుంటే, కానీ ఆ స్వేచ్ఛ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలకి అయితే భయం లేకుండా, మీరు నేను చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒకసారి చూశాను, అప్పుడు ఉంది భయం లేకుండా. అప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలు, లేదా తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 2 సార్లు భయపడిన సందర్భాలు ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద పోలీస్ అండి. అక్కడ పోలీస్ టఫ్ క్యాండిడేట్ ఉంటే కానీ పైన చెప్తారు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి అనమాట. వాళ్ళు కొంతమంది టఫ్ పోలీసులు ఉన్నారు. కొంచెం దగ్గర రాయలసీమ జిల్లాలో ఒక ఆయన చెప్పారు, కోస్తాబాద్లో కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారులు కూడా చాలా గట్టిగా ఉన్నారండి అని చెప్తే, మీరు రాత్రి కూడా లైట్లు పెట్టి, అధికారుల గురించి కాదు, ప్రభుత్వాల గురించి మాట్లాడదాం, ప్రభుత్వాల విధానం గురించి మాట్లాడాలి. ప్రభుత్వ విధానాలు ఏముందండి, అటు ఇటుగా క్రీడలకి తలొగ్గి. మా దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి గారు ఉండేవారు, రంగరాజు గారు, రైస్మిల్ రంగరాజు గారు అంటారు. ఆయన చెరుకువాడ రంగనాథరాజు గారు, ఆయన ఉండగా కూడా మాట్లాడి రానివ్వకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. అది క్రీడ అండి, మాకు సంస్కృతి క్రీడ, నేను ఒప్పుకుంటాను. సరే, హింస అంటే మనం దాని సుదీర్ఘమైన చర్చలోకి వెళ్ళిపోవాలి. నాకు సింపుల్ పాయింట్ ఒకటే, ప్రజలు మాత్రం ఈసారి నేను ఒకటి, ఈ బెట్టింగ్ విచ్చలవిడి బెట్టింగ్ని
విచ్చలవిడి దీన్ని ఖండిస్తున్నాను. జరిగింది అది. జరిగింది. కళ్ళ ముందు జరిగింది. మైకుల్లో జరిగింది, పేపర్లో మైకుల్లో వెళ్తా ఉంటే మైకుల్లోనే నేను కావాలని నేను కోడిపందాల లోపలికి వెళ్ళలేదండి. బట్ తెలుస్తుంది కదా ఇంకా అక్కడ ఉన్నప్పుడు. నేను వెళ్ళా అంటే అక్కడ బెడ్లోకి వెళ్ళలేదు. ఏం జరుగుతుందని చూడటానికి వెళ్ళటం. వెళ్తారుగా ఊళ్ళో వెళ్ళినప్పుడు పండగ ఇంకా అన్నీ ఉంటాయి. పండగని కాదు కానీ అసలు ఏం జరుగుతుందని లోపలికి వెళ్ళలేదు. బద్దీల లోపలికి కూడా వెళ్ళలేదు. పందాలం వేయలేదు. చూశాను విచ్చలవిడిగా సాగుతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కదండి, అన్ఫార్చునేట్. సరే సరే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరొక ప్రధానమైన ఇష్యూ సార్, రెండో విడత భూసేకరణ అమరావతి కోసం మీ అభిప్రాయం ఏంటి? రెండో విడత భూసేకరణ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొట్టమొదటిగా దీని గురించి మాట్లాడే ముందు ప్రజలకి నేను చెప్పొచ్చింది ఏంటంటే, రాష్ట్ర చరిత్రలో అమరావతి విషయంలో సింగపూర్ ఎవరో రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఒక 30 మంది నిపుణులతో, అంటే పర్యావరణ నిపుణులు, చీఫ్ సైంటిస్ట్ పర్యావరణ నిపుణులు, సుజాతారావు గారిని కేంద్ర అర్బన్ దాంట్లో పనిచేసిన అధికారిని గారి వారి ఒపీనియన్, డాక్టర్ కేఎల్ రావు గారి డాక్టర్ అండి ఆవిడ, చాలా నాలెడ్జ్ గలవారు. నగర నిర్మాణంలో అనుభవం ఉన్న వసంత రెడ్డి అందరిని తీసుకుని, రెడ్డి గారి అందరి అభిప్రాయాలు మిగతా అందరితో కూడా తీసుకుని ఒక నివేదిక తయారు చేసి దేశ విదేశాలు తిరిగాను నేను. సింగపూర్కి అయితే ఆ గవర్నమెంట్ తీసుకెళ్ళింది అనుకోండి, యూరోప్ వెళ్ళాను నాకు చెప్తున్నాను, తీసుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది మేమని కొంత సాధికారుతుంది. ఆ రోజు ఆ నగరం అక్కడ మేము రాజమండ్రి ఉండాలని కోరుకున్నా సరే, ఆ రోజు అక్కడ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించాం, మేము కూడా గట్టి సంబంధించాం. దాన్ని ట్రోల్ చేయొద్దని చెప్పాం, శ్మశానం కాదని చెప్పాం. ఆ రాజధాని గొప్పగా ఆంధ్రులకు మంచి రాజధాని ఉండాలని, మంచి రాజధాని ఉండాలని కోరుకున్నాం మేము. ఖచ్చితంగా దాంట్లో సెకండ్ థాట్ లేదండి. రెండోది సెకండ్ థాట్ లేదు. అలా కోరుకున్న నేపథ్యంలో ఎస్ఎండాస్ కార్పొరేషన్కి స్విచ్ చేయాలనే దిక్కుమాల పద్ధతి పెట్టి ఇండియాలో లేక నేను అడిగాను ఆ రోజు గౌరవనీయులు కుటుంబరావు గారిని, ఏంటండి ఎలా పెట్టారు అంటే, మామూలుగా సింగపూర్లో ఉంటుంది, నేను లండన్లో పెట్టించాను ఆర్బిట్రేషన్ అన్నారు ఆయన. పాయింట్ ఇట్లా వ్యతిరేకించినప్పుడు అంటే పాయింట్ అన్ని వర్గాలు, మళ్ళీ నేను చెప్తున్నాను ఇది ఫ్యూచర్లో కూడా ఏ రోజు మాట మార్చలేదు. ఉత్తర ఆర్య సనాతనవాదిలాగా అని మాకు ఎందుకు ఇష్యూ వచ్చింది చెప్తున్నాను, అది కూడా మాట్లాడుకున్నాం, మీ ఇద్దరం మాట్లాడుకుంది ఆ రోజు. దాన్ని అడ్డంగా వ్యతిరేకించి దుర్మార్గంగా తిట్టి, అక్కడికి వెళ్తే అక్కడ రాజధాని, నాకు ఇక్కడ రాజధాని, ఎవరి రాజధాని పుస్తకావిష్కరణ చేసుకుని, గవర్నీలు ఒడ్డే శోభనేశ్వరరావు గారిని కూడా ఫోన్ చేశాను ఆ రోజు. ఏమంటే మీరు ఆ దిక్కుమాలిన ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని దగ్గరికి వెళ్తున్నారు అంటే, దిక్కుమాలిన ఒక వ్యక్తి, ఇది నా అభిప్రాయం మీద ఉన్నాను. నేనే ఆ రోజు మాట్లాడుకున్న ఆమె కామెంట్ పెట్టాడని ఒక కార్పొరేషన్ అధికారిగా ఉండి, విచిత్రమైన కార్పొరేషన్ చైర్మన్గా ఉండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, రాస్తే గవర్నీలు శోభనాథీశ్వరరావు గారు వ్యక్తిగతంగా నిజాయితీ మీద కానీ, వ్యక్తిగతంగా పెద్ద అందులో కానీ ఆ గౌరవం ఉందండి అది. ఆయన మీద ఆయన అన్నారు, నాకు అంకితం ఇచ్చారు వెళ్తున్నాను అనుకోండి. అంటే ముంచేద్దాన్ని అంకితం ఇస్తే వెళ్తారా అని అడిగాను. కొంచెం ఏదైనా సరే, నా రోజుకి ఈరోజు ఒకటే మాటకున్నాను, అమరావతి అద్భుతమైన హరిత రాజధాని కింద అన్ని వర్గాలు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను, మధ్యతరగతి సామాన్యులు, రాష్ట్రం అన్ని ప్రాంతాల వాళ్ళు నివాసం ఉండే అద్భుతమైన రాజధానిగా వర్దిల్తూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురంగా అభివృద్ధి చేయాలని నేను ఏదైతే మాట్లాడాను 2015 నుంచి ఇవాళ వరకు మాట మార్చలేదు. అదంతా చాలాసార్లు ఇవాళ మేము మాట్లాడారు. నేను ఇవాళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, 29 గ్రామాలు అమరావతి డెఫినెట్గా బాగా అభివృద్ధి చెందాలి. ఇవాళ కూడా 95% రైతులకి తమ భూమి ఎక్కడుందో తమకు తెలియదండి. ఎందుకు తెలీదు? 10 ఏళ్ళు అయిపోతుంటే గాల్లో మీరు మరి విచిత్రంగా ఇచ్చారు కదా, పట్టాలు ఇచ్చారు, గాల్లో లెక్కలు ఉన్నాయి, ఫిజికల్గా చూపించింది 90% తెలియదు. ఇప్పుడు వేస్తున్నారు. మీరు చూసారా? మీరు చెప్పారు. నేను చూశాను, నేను వెళ్ళాను. 99% పైగా రైతులందరికీ పట్టాలు ఇచ్చాము, ప్లేస్ చూపించాము. ప్లేస్ గాల్లో చూపించి వెళ్ళడానికి దారి లేదండి. ఎక్కడ పలానా చోట్ల ఇప్పుడు జియో ట్యాగింగ్ చేశారు, చేసిన వాళ్ళు కూడా మన మిత్రుడే. సింగపూర్ దాంట్లో అన్ని ఎక్విప్మెంట్ తీసుకొని చేశారు. ఇవాళ చేస్తే ఆ ట్యాగ్ చేసుకుని అక్కడ దాకా ఏమన్నా మనకి తక్కువైందండి. మన ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడికైనా వేసి ఇలా లైన్లతో వేసి మధ్యలో మట్టేసి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. అలా కాదు, కనీసం తవ్వి మీ ప్లాట్ ఇదని మార్కింగ్ చేసి పెడితే అక్కడ వాళ్ళు కూడా మిగతాది లేట్గా చేసినా వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూసుకుంటారు కదా. మంత్రి నారాయణ గారు చెప్తున్నారు 90% పైగా అందరికీ ప్లాట్లు చూపించాం కూడా అని. దేంట్లోనండి? ఏదో 1300 మందికి ఎంతమందికి ఇవ్వలేదు, మిగతా అందరూ ప్లాట్లు ఇవ్వలేదనే మాట వాస్తవంగా ఇవ్వలేదుగా, చూపించాం కూడా లేదు. అదంతా కొంతమందికి డెఫినెట్గా చూపించిన మాట వాస్తవం. రెండోది, అసలు గాల్లో రామారావు ఎందుకు చనిపోయాడు మొన్న? తన పొలం ఇచ్చాడు, ఇల్లు కూడా తీయాల్సి వచ్చింది, వాగులో ఇల్లు స్థలం ఇస్తారా?
దాన్ని చేయరా, అది ఏంటని ఇప్పుడు దీనికోసం చనిపోయాడు, నువ్వు హార్ట్ ఉండొచ్చు కానీ అగ్రివేట్ అవ్వదా దీనివల్ల? ఆవేదన. దాన్ని కూడా పక్కన పడేస్తారేంటి? ఒక మనిషిని ఇంతకుముందు జగన్ గారి హయాంలో బాధతో చనిపోయారని మనం మాట్లాడడం, సంఘీభావం తెలియజేశాం. రాయపూడిలో మహిళలు కూడా, ఒక ముస్లిం మైనారిటీ మహిళలు కూడా అలా ఇంట్లో కుటుంబ పెద్దలు పోతే వెళ్ళి పరామర్శ వచ్చాను, నేను వచ్చాను. మరి అలాంటప్పుడు ఇవాళ దీన్ని ఎలా సెపరేట్గా తీసుకుంటారు మీరు? ఇవాళ అక్కడ రైతులకి నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మొదటి ప్రాంతంలో రైతులకు న్యాయం ఎంతవరకు ప్లాట్లు చూపించడం జరిగింది, ఇంక్రిమెంటల్గా ప్రైసెస్ పెరిగినాయి, యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఇంతవరకు ఎవరి ప్లాట్ ఎక్కడో కూడా అత్యధికులకి వాళ్ళకో తెలియదు. నారాయణ గారు మీరు అడగండి కావాలంటే, ఆయన నాకు అనవసరం, నేను కళ్ళతో చూసి చెప్తున్నా. రెండో విషయం, రెండో విడతకు వద్దాం. రెండో విడత విషయం రైతులతో మాట్లాడాను, నేను పర్సనల్గా వెళ్ళానండి, ఓకే, ప్రాంతాలకు వెళ్ళాను. ఐ డోంట్ స్పీక్ ఇన్ ఎయిర్ సార్. నేను గత 15 రోజుల నుంచి ఏపీలో తిరుగుతూనే ఉన్నాను, వాళ్ళ పొద్దున్నే వచ్చింది. వెళ్ళినప్పుడు ఆ రైతులు అత్యధికులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి కారణాలు రెండు ఏంటంటే, రోడ్డు మీద ల్యాండ్ 1 కోటిన్నర 2 కోట్లు ఉందనుకోండి, ఎనగమాల 50 లక్షలు 30 లక్షలు ఉంది. అత్యధిక ల్యాండ్ ఎనగమాల వాళ్ళదే, రోడ్డు మీద ఉండే 1.5% ఉంటాయి, అందరికీ సమానంగా వస్తుందని. రెండోది, చేయకపోతే ఏదైనా చేసే భయం కూడా ఒకటి ఉంటుందండి, ఒకటి పాజిటివ్. కానీ వాళ్ళు అడిగేది, రేపు పొద్దున్న జగన్ గారు వస్తే, రైట్లీ పాయింట్ అవుట్ నారాయణ గారు, పెంసాని చంద్రశేఖర్ గారు కూడా, రేపు పొద్దున వస్తే మీకు గ్యారంటీ 5 రెట్లు ఇస్తారా రాయండి అన్నారు. భయం ఉంది. ఇవాళ నేను అడుగుతుంది, సరే నిజంగా కనుక రాష్ట్రంలో అన్ని అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఒక్కొక్కరికి 2000 మందికి అక్కడ హోడాలో ఎంఐజీ ఎల్ఐజీ, ఇక అమరావతిలో లోపం ఏంటో కూడా చెప్తానండి మీకు ప్రణాళికలో. ఎంఐజీ ఎల్ఐజీలు, ఎంఐజీ 1 ఎల్ఐజీ మొత్తం అన్నీ ఉండగా అసలు ఆ స్కీమ్ ఉండదా? అక్కడ కొంతమంది కట్టించి ఇచ్చారు, లెట్ us అప్రిషియేట్. ఇవాళ అది కూడా కాకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్, దాన్ని ఒక రియల్ ఎస్టేట్గా చేద్దామని చూస్తే మాత్రం నేను అలా కోరుకోలేదు ఫెయిల్ అవ్వాలని, లేకపోతే ఫెయిల్ అయిపోద్దండి. అది బాగా వద్దిల్లాలని కోరుకుంటున్నాను. కానీ వీళ్ళ ఏం చేస్తున్నారు, సెకండ్ స్టేజ్ అని, థర్డ్ స్టేజ్ కూడా ఉంది కదా. సెకండ్ స్టేజ్లో దేనికంటే అండి, ఒలింపిక్ స్టేజ్, ఒలింపిక్ సిటీయా. నేను లాస్ట్ టైం కూడా అన్నాను, మేసాలకి తినడానికి అక్కడ పెట్టలేదు కానీ మేసాల సంపెంగ్ నూనె కింద స్పోర్ట్స్ సిటీ ఎయిర్పోర్ట్ వద్దా అమరావతికి? దీంట్లో ఎయిర్పోర్ట్ థర్డ్ స్టేజ్ 4500. నేను చెప్తున్నానండి, ఇవాళ ఒలింపిక్ సిటీ అంట. నేను ఒకటి చెప్తున్నాను, ఒలింపిక్ సిటీలో అసలు ఇప్పుడు ఏదండి మన ఈ రైల్వే స్టేషన్ ఒకటి తీసుకుంటున్నారు, 1350 రైల్వే స్టేషన్ ఓకే ఉండాలి. విజయవాడ అనేది ఒక టెర్మినల్ కింద. విజయవాడలో చాలామంది తెలియదు ఏంటంటే, చాలామంది 20 ఏళ్ళు ఉన్నాళ్ళు కూడా ఆ బయట నుంచి వెళ్ళిపోయే రైలు లోపలికి వచ్చి మళ్ళీ ప్రతి రైలు వెనక్కి రావాల్సిందే, జస్ట్ లైక్ విశాఖపట్నం. ఎందుకంటే ఆ రోజుల్లో పక్క నుంచి వెళ్ళినప్పుడు లోపల విజయవాడ టౌన్ వరకు వేసుకునేవారు. సత్యనారాయణపురం దగ్గర ఎన్నో వాళ్ళ తీస్తే అనుకోండి, మా పాలకూరు నర్సాపురం ట్రైన్ అక్కడే ఆగేది, బయటికి వెళ్తా ఉండి ఒక ఉండాలి. కానీ ఎక్కే ప్యాసింజర్లు ఎవరండి? మీకు అర్థం ఉంది, నేను దాన్ని వద్దనట్లేదు. ఎక్కే ప్యాసింజర్లు ఎవరండి? రియల్ ఎస్టేట్లు ఎక్కుతారా? అక్కడ ఉపాధి కేంద్రంగా చేయమని చెప్తే ఇవాళ విట్ వచ్చింది, వీటిలో స్టూడెంట్స్ అందరూ లోపల ఉంటారు. బయట గత 6 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్లో కానీ, ఇంతకుముందు గవర్నమెంట్ కానీ, అంతకుముందు 2 సంవత్సరాల నుంచి పర్మిషన్ లేదు. పిలిపించండి అక్కడ రైతులు. నేను మా రైతులు మేము చెప్పిన ప్రకారం దేనికి పర్మిషన్ లేదు. బయట ఇల్లు కట్టుకున్నాను, ఓన్లీ విఐటి వాళ్ళు లోపలే కట్టుకోవాలి. మేము కట్టుకుంటామండి, మేము అక్కడ ఉండేవాళ్ళు బయట ఉంటారు కదా హాస్టల్లో, కుదరదు. విఐటి వాళ్ళు చెప్పినట్టు వినాలి. విఐటీలో 18 స్టూడెంట్స్ అవుతున్నారు, మంచిది. అక్కడ ఎక్కువ సిస్టమ్ పెరిగింది, ఒప్పుకుంటున్నాను. సామాన్యుల అభివృద్ధి అక్కర్లేదా? ఇవాళ ఈ రెండో విడత భూ సమీకరణలో కూడా నేనేం, రైతులు ఎక్కువ మంది ఒప్పుకున్నారు కాబట్టి నేనే వద్దని చెప్పి ఆపడానికి ఏమన్నా చేస్తాను? ఒప్పుకున్నారా? డబ్బులు అత్యధిక మంది రైతులు ఒప్పుకున్నారా? ప్రభుత్వం ప్రయత్నం చేసిందా? కాదు. ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోరే వ్యక్తిగా రెండో విడత భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఖచ్చితంగా ఈ విధంగా ఒలింపిక్ సిటీ చేయాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అవసరం అంటే, మిగతా ప్రాంతాలందరినీ నేను సజెస్ట్ చేసిన మేరకు మీరు ఎల్ఐజీ 3000 రూపాయలు 4000 రూపాయలు, ఒక్కొక్కరు 200 గజాలు, మీరు ఇంతగా అండర్ గ్రౌండ్ నుంచి ఏసీ పంపించక్కర్లా, కనీస అవసరాలు వాటర్ ఇది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఛార్జీలు 500 వసూలు చేయండి. అన్ని జిల్లాలు నిజంగా కనుక అన్ని జిల్లాలకి నేను చెప్పినట్టు ఇచ్చుంటే, మొన్న అమరావతి మీద జగన్ గారు చూస్తుంటే అన్ని జిల్లాల బయటకు వచ్చేవారు. మనిషికి ఆశయాలు బాగుంటాయి కానీ వాళ్ళ స్వార్థం కూడా ఉండదండి. ఇవాళ అది చేయకుండా ఎవరి కోసం చేస్తున్నారు? ఇవాళ చేయాల్సిన పని ఏంటో తెలుసు. అక్కడ ఎవరు ఎక్కుతారు రైల్వే స్టేషన్, ఎవరు ఆకాశ హరిమాలు కడుతున్నారు. వర్టికల్గా నేను ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టారంటే ఒప్పుకుంటాను. ఏదో ఒక మన అసెంబ్లీ, అదేదో రాజమౌళి గారిని మీ మిత్రుడు అంటున్నారు,
ఆయన ఒకటి పెట్టారంట నెత్తి మీద నుంచి. ఆయన కోసం క్యాబినెట్ సమావేశం వాయిదా వేశారు. ఆయన కోసం 8 నెలలు ఆగారంట. ఎవరండి ఆలస్యం చేసింది? నేను ఇప్పుడు ఆ రోజు మాట్లాడాను, ఈ రోజు కదా, ఆ రోజు వెరిఫై చేసుకున్న రికార్డు ఉంది, మాట్లాడాను. ఆయనకేం సంబంధం ఉంది? వాళ్ళ నాన్నగారిని అడిగాను, విజేంద్ర ప్రసాద్ గారిని, రాజ్యసభ సభ్యులు. నేను ఒక మంత్రి గారు అందరూ కూర్చుండగా, ఏమండి మీకు మీ అబ్బాయి గారికి ఇదంటే బలవంతం అని చెప్పారండి. ఆయన వద్దు బర్రు అంటే తర్వాత రమ్మన్నారు. ఆయనంట అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్లోంచి స్వామి మీద సూర్యకిరణం పడుతుంది కదా, అలా పడండి. వీళ్ళు వెళ్ళి ఆ ప్రభాకర్ గారు, మీరు చెప్పిన నారాయణ గారు లండన్లో వెళ్తే నవ్విపోయారంట. ఎవరిని ఎత్తిమే పడుతుంది? స్పీకర్ ఎత్తిమే పడాలా, సీఎం ఎత్తిమే పడాలి, ఎక్కడ పడాలి, మీ మైండ్ ఉందా పోయిందని అడిగారంట. చెప్తున్నానండి. అందువలన అది లేట్ అయింది. ఇవాళ ఉపాధి కేంద్రం పెట్టలేదు. అక్కడ అపాచీ బ్రాండిక్స్ కానీ, ఒక అపాచీ కానీ, మీరు ఒక 5,000 మంది 7,000 మందికో ఆ పక్కనే అమరావతి మోదటకు రోడ్డు దగ్గర 200 ఎకరాలు ఇవ్వండి, ఒక 50 కోట్లు VGF అంటే వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇవ్వండి. ఆ మధ్యతరగతి వాళ్ళకు ఉంటే, మిగతా వాళ్ళకు ఉంటే సిటీ ఇన్స్టెంట్గా డెవలప్ అవుతుంది. అది మానేసి కేవలం బాగా డబ్బున్న వాళ్ళే ఉండాలి, కొంతమంది ఉండాలంటే సిటీ డెవలప్ అవుతుంది, క్రంపుల్ అవుతుంది. ఉందా పరిస్థితి? కొంతమంది మాత్రమే ఉండాలి. ఇప్పుడు నాకు మనకి అసలు సామాన్యులకు అవకాశం లేకుండా, మళ్ళీ ఒకటి చెప్తున్నాను, మధ్యతరగతి మనుషులు లేకుండా వాళ్ళు డ్రైవింగ్ ఫోర్స్ అండి, వర్కింగ్ ఫోర్స్, సామాన్యులు వర్కింగ్ ఫోర్స్, ఈ రెండు లేకుండా ఉన్నత వర్గాలు ఉన్న డెవలప్ అయింది ఫ్రెండ్స్ కాలనీ ఉందా? ఢిల్లీ ఎక్కడ ఉంది చెప్పండి నాకు. మీకు హైదరాబాద్ వెళ్ళండి, జూబ్లీస్ ఉంటుంది. జూబ్లీస్లో మళ్ళీ చెప్తున్నాను, మీకు జూబ్లీస్ పక్కన ఆనుకుని కాలనీస్ ఉంటాయి. యాని జైల్ సింగ్ నగర్, ఫిల్మ్ నగర్, బస్తీ అన్నీ ఉంటాయి. ఒక సపోర్టింగ్ నెట్వర్క్ లేకుండా వీళ్ళందరూ నేను చెప్తున్నాను, 2000 సంవత్సరంలో జూబ్లీస్లో 1600 నుంచి 2000 రూపాయలు గజం కూడా దొరికిందండి. కోకట్పల్లి మిడిల్ క్లాస్ అండి, కోకట్పల్లి 200 గజాలే, ఇక్కడ 2000 గజాలు ఉంటుంది. 2000 నుంచి 3000 రూపాయలు ఉంది, 4000 ఉంది. అంటే డబ్బు ఉన్నవాళ్ళే కాదండి, సామాన్యులు వాళ్ళు కష్టపడి దాన్ని పెంచుకుంటా. మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు లేని ఏ సమాజం కూడా అది ఒక గొప్ప సమాజం. ఎవరు దూరం చేస్తున్నారు అమరావతి ప్రాంతం ఇవాళ? ఎందుకని ఆయన చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా మళ్ళీ తిరిగి దాన్ని రైట్ ట్రాక్లో పెడతానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇవాళ డబ్బు ఎంత ఖర్చు పెట్టి దాన్ని కూడా వద్దామండి. సెల్ఫ్ సస్టైన్గా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. కానీ ఎక్కడెక్కడికి పోతున్నాం? సింపుల్గా వద్దాం. అమరావతి ప్రాంతంలో మధ్యతరగతి ఉండాలి, పేదలు ఉండాలి, కుషన్ అందరూ ఉండాలి. పెట్టుబడిదారులు 30,000 ఎకరాలు తీసుకుంది ప్రభుత్వం. 53,000 ఎకరాలు అంతా కలిపి 33,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. గవర్నమెంట్ భూమి అవి అన్ని కలిపి 1,400 ఎకరాలు ఇవ్వాలి. 14,000 ఎకరాలు, 50,000 ఎకరాలు పైన ఉంది సరే ల్యాండ్. ఇప్పుడు ఇంకో 20,000 ఎకరాలు ఇది వదిలేసాను. ఆ 50,000 ఎకరాల్లో మేము దాన్ని డెవలప్ చేస్తే 10,000 ఎకరాలు మిగులుతుంది. ఈ 10,000 ఎకరాలు మిగిలితే దాన్ని అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి. సెల్ఫ్ సస్టైన్ రాజధాని అన్నారు. ఇది విశ్వనగరం అన్నారు. అవునండి. మీ ఆరాధ్య నాయకుడు నరేంద్ర మోదీ గారు వచ్చే ఒక అంతర్జాతీయ నగరానికి నేను శంకుస్థాపన చేస్తానని చెప్పారు. రైట్. విశ్వనగరం బూడిదాను మురికి గంగా నీళ్ళు తీసుకొచ్చారు. గంగా కాదండి, అది చేయి పెడితే ఊడిపోద్దంట. నగరంలో వచ్చి యమునా అని కాలుష్యం నీళ్ళు, యమునా నీళ్ళు ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. విశ్వనగరం అన్నారు. వన్ ఫైన్ డే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేయాలి. 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుందా లేదా దానికి సంబంధించి ఎవరికి తెలియదు. దాన్ని డెవలప్ చేస్తే మున్సిపాలిటీ వద్దంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మున్సిపాలిటీ వద్దన్నారు. అమరావతిని మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బుద్ధిజీవులు, మీలాంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డిని తప్పబట్టే అమరావతి కదా వాళ్ళందరితో కలిసి డాష్ షేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళందరితో కలిసి పోరాటం చేశారు. మీరు వెళ్ళారు తెలియదు, వాళ్ళతో కలవలేదండి. రైట్. ఇప్పుడు అదనపు భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు, 3వ విడత కూడా భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతో ఆ ప్రాంత రైతులతో కలిసి పోరాటం చేసిన పార్టీలతో చర్చించాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉండదా? ఉండాల్సిన అవసరం లేదా? ఇవాళ ఆయన స్టేట్మెంట్ చూస్తే ఇలా తీసుకోకపోతే రియల్ ఎస్టేట్ రారు అని మాట్లాడారు. నేను అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ కింద ఆలోచిస్తున్నట్టున్నారు. అన్ఫార్చునేట్గా నేను చెప్తున్నానండి, అది రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు. ఇవాళ ఒక ఉపాధి కేంద్రం పెడితే, నేను మళ్ళీ చెప్తాను, మధ్యతరగతి వాళ్ళు వస్తే ఇన్స్టెంట్గా అది నగరం అన్ని వైపులా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నా పాయింట్ కన్సెన్సస్ అవసరం ఉందా లేదా? కాన్సెన్సస్ కూడా నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఒప్పుకున్నావు, అమరావతికి ఒప్పుకున్నావు అని ఈరోజు మాట్లాడుతున్నావు. అవునండి. రేపు పొద్దున్న సెకండ్ ఫేజ్ భూసేకరణకి మేము ఎవరు ఒప్పుకున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, అసెంబ్లీలో ఇంకో పార్టీ చెప్పలేదు. ఎవరు మరి? అసెంబ్లీలో ఖచ్చితంగా పెట్టాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. జరగకుండా చేయటం అనేది, ఏకపక్షంగా చేయటం అనేది తప్పు. అసెంబ్లీకి వైసీపీ పోదు, వీళ్ళు 3 పార్టీలు వెళ్ళాలి. కనీసం ఆల్ పార్టీ మీటింగ్
పెట్టాలి. స్టేక్ హోల్డర్‌తో చర్చ? ముందల అసెంబ్లీలో పెట్టాలి. తర్వాత అఖిలపక్ష కమిటీ లేదా మిగతా వాళ్ళు వేయొచ్చు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం తర్వాత అన్ని కథనంలో బలం ఉంది కాబట్టి వెళ్ళిపోవడం తర్వాత సంగతి. కానీ ఇవాళ రైతుల అభిప్రాయాలు తీసుకునే దాంట్లో కొంతమందితో వీల్ థ్రెడ్స్ మీరు లేకపోతే వెళ్ళిపోతాం. ఏది సేకరణకి ఇది ఇవాళ ఇప్పుడు ఉండవాళ్ళ రోడ్డు ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను అండి, అక్కడ చాలామంది తెలియదు. అలా వెళ్ళటానికి దారి లేదని చాలామంది తెలుసు అండి. వాళ్ళ అవును, దారి లేదండి. నేను గుట్టలోంచి కరకట్ట నుంచి వెళ్తా ఉంటే రెండో కారు వస్తే ఏ కారు ఎటుపడిపోద్దో తెలియదు. 10 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని పరిస్థితి ఫ్యాక్ట్ అది. ఇవాళ రెండోది ఏదైతే వెస్టర్న్ బైపాస్ వస్తుందో ఆ బైపాస్ ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అది వస్తే కనీసం దానికి ఒక లైఫ్ లైన్ అని దొరుకుతుందండి ఇవాళ. ఇంకోటి అవుటర్ రింగ్ రోడ్డు. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్. ఎందుకంటే హైదరాబాద్లో ఆ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఈ 350 అంటే ఆయన 500 ఫీట్ చేస్తే ఛాన్స్ ఇప్పారన్నారు. సస్టైన్ ఇది హైదరాబాద్ పాపులేషన్ దట్ టైమ్ ఈస్ చేసినప్పుడు 40-50 లక్షల పైన ఉంది. ఇప్పుడు 1 కోటి పైన ఉంది కాంటెంపరేట్ చేసినప్పుడు. ఇవాళ మంచి మనం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మళ్ళీ చెప్తానండి, హైదరాబాద్కి 3 ఏరోడ్రోమ్ల ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి బేగంపేట, రెండోది దుండిగల్లు, మూడోది హాకింపేట. అయినా సరే ఇంకోటి వద్దన్నారు. కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొత్తం భూసేకరణ అంతా చేయించింది. బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించి దాన్ని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఫ్యాక్ట్ అండి అది. ఇవాళ అది కూడా మిళితం అవ్వాల్సిందే. కానీ పాపులేషన్ ఎంతండి? ఇవాళ అమరావతి 29 గ్రామాల పాపులేషన్ తెలుసా మీకు? అండర్ 1 lakh. మున్సిపాలిటీకి ఉండాల్సిన పాపులేషన్ కూడా లేదు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్. సార్ నేను ఎవరు చెప్పినా మనకి నెట్లో కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక 7 గ్రామాల పాపులేషన్ తీసుకుంటే 1,00,000 చిల్లర ఉంటుందేమో. దీనికి ఔటర్ రింగ్ రోడ్ అని పెట్టారు. సరే నేను కూడా ఎందుకు అంటున్నానంటే ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, సేకరణ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ముందర ఇది డెవలప్ చేయవే అంటే అది కూడా పోతుందేమో నాగుతాను తప్పండి. అసలు కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పిచ్చేసుకుని పారిపోతే, కేంద్రంలో ఆ రోజు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే సీఎం రమేష్ గారు. అండి సీఎం అంటే మీరు చీఫ్ మినిస్టర్ అనుకునేవారు, అదేనండి ఎంపీ గారు 2 కుండలు తీసుకొచ్చి బద్దలు కొట్టి 15,000 కోట్ల చొప్పున ఇది గ్రాంటు, ఇలాగే 4 సంవత్సరాలు ఇస్తాను కుండలు బద్దలు కొడితే ఎంగిల్ మెతుకులు, అది కూడా వేరే అకౌంట్లో 1,300 కోట్లు ఎంగిల్ మెతుకులు విధిస్తే, ఇవాళ కేంద్రం మీద అడిగే నిధులు చేసే ధైర్యం లేక, నిజాయితీ లేక అప్పుల కోసం బయటకు వెళ్తే 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆర్డర్లు ఇచ్చి ఇంకో 17,800 కోట్ల రూపాయలు పైప్ లైన్లో పెట్టించుకుని 61,000 కోట్ల రూపాయల అప్పులతో రాజధాని నడిపే సిచ్యువేషన్ వచ్చిందండి. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదు, మరొక వైపు దాన్ని నిజంగా సస్టైనబుల్ ఇండెక్స్ చేస్తే నేను చెప్పినట్టు ఇప్పుడు అక్కడ రేట్లు కూడా నిలబడాలని, దయచేసి అక్కడ రైతులు కూడా చెప్తాను, మీరు చేసిన త్యాగం అద్భుతం. అందుకనే కదండి ఆ రోజు నిలబడ్డాం. వాళ్ళు చేసిన త్యాగం అద్భుతం. నేను వాళ్ళు చెప్తున్నారు, ఇది కనుక మీకు నిలబడాలంటే, పార్టీలు చేస్తున్న ద్రోహం, ఇది నిలబడాలంటే ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ టైప్ ఆలోచనలు చంద్రబాబు గారు మానుకుని ఉపాధి కేంద్రంగా కూడా మొదలుపెట్టి కొంత దాన్ని అన్ని వర్గాలు ఉండేటట్టుంటే ఖచ్చితంగా సమీకృతంగా అది అభివృద్ధి అయి బ్రహ్మాండమైన రాజధానిగా, ఒక ప్రజా రాజధానిగా ఉంటుందని నా భావన. అంతే తప్ప ఒక ఒలింపిక్ సిటీకి ఎవడో ఆదాని గారి కోసం ఒక ఏంటండి అది జోన్, ఏదో ఒక ఇండస్ట్రియల్ జోన్ కింద స్పెషల్ సెజ్ కింద ఇంకో జోన్ కింద తీసుకొచ్చి వాళ్ళకి పందేరం చేయడానికి మాత్రం మీ విలువైన భూములు దయచేసి వాళ్ళకి ఇచ్చేటట్టయితే మీ యొక్క త్యాగానికి అర్థం కూడా ఉండదని నా భావన. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా చేస్తున్నారు, ఆలోచనలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు రావట్లా, సత్వా లాంటి కంపెనీలు అమరావతిలో భూములు ఇవ్వండి అని ప్రభుత్వం దగ్గర పోవట్లా, మాకు వైజాగ్లో భూములు ఇవ్వండి అని పోతున్నాయి. వైజాగ్లో భూములు ఇచ్చింది ప్రభుత్వం వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రభుత్వం వైజాగ్లో భూమి డెవలప్ అవుతుందండి. ఎందుకంటే నేను మొన్న అక్కడే ఉన్నాను. అంటే ఈవెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రభుత్వం భూములు అడిగే పరిస్థితి అమరావతిలో ఎక్కడ క్వశ్చన్ చెప్తాను మీకు, ఎందుకు బయట నుంచి చెప్పొచ్చు. నేను ఒక దాంట్లో ఉండగా HCL టెక్నాలజీస్ ఒక CEO 2 స్టేట్స్కి CEO ఇంటర్వ్యూకి వచ్చారు. ఒక సాంస్కృతిక సంస్థలో నేను ఉండగా ఆయన మమ్మల్ని వచ్చారు. ఆయన గొప్పవాడే, మామూలుగా అయితే నాకు అపాయింట్మెంట్ ఉండవచ్చు, కానీ వచ్చినప్పుడు అడిగాను, మీరు ఆల్రెడీ కంపెనీ పెట్టారు కదా, ఐమ్ టేకింగ్ 2020 పేపర్లో వచ్చిందని. నో వీఆర్ నాట్ స్టార్టెడ్, ఆల్రెడీ పేపర్లో వచ్చింది కదన్నా. మీరు చంద్రబాబు నాయుడు అండ్ సన్ టుకే గ్రేట్, చాలా గట్టి ఎప్పటి తీసుకున్నారు. వాళ్ళ కొడుకు స్వయాన కార్డు రేజ్ చేసుకుంటా శివనాడార్ గారిని తీసుకెళ్లారు. వెరీ మచ్ ఇంప్రెషన్. అది ఆస్క్ మేము విశాఖపట్నం పెడతాను, వాళ్ళు అమరావతిలో పెట్టమన్నారు. నా మాట్లాడింది మీకు ఓపెన్గా చెప్తున్నానండి, పెట్టమన్నారు.
అది సస్టైనబిలిటీ ఉండకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ల్యాండ్ కూడా ఇస్తున్నారు. కానీ అక్కడ పెట్టమన్న సందర్భంలో మేము అక్కడ మేధా టవర్స్లో అయితే బీపీఓ కమ్ సాఫ్ట్వేర్ వచ్చే 5 ఇయర్స్లో తీసుకెళ్ళడానికి పెట్టుకున్నాం. ఎందుకంటే అండి అది బ్రెయిన్ డ్రైవర్, అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా ఇది హార్డ్వేర్ పార్క్ కాదు. హార్డ్వేర్ అంటే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పక్కన పెట్టి నెలమంటే ఎంప్లాయీస్ వెళ్తారా? ప్రొడక్టివిటీ తగ్గిపోదండి. సో వైజాగ్లో పెట్టాల్సిన వాళ్ళని అమరావతి వెళ్ళమంటే కూడా అంతేనా? ఆయన నాతో చెప్పారు, మీరు కావాలంటే రాజధాని కనుక పేరు ఇక్కడ ఎంక్వైరీ ఎనీ టైం తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు మాట్లాడండి. ఆయన అబద్ధం చెప్తే నాకు తెలియదు కదా, నేనైతే అడిగాను. అది ఏం చెప్పారు క్లారిటీ? ఆయన ఇదే ఇక్కడే పెట్టమన్నారు. అందువల్ల మేధా టవర్స్లో మేము పెట్టి దాన్ని 5 ఏళ్ళు ఎక్స్పాండ్ చేస్తాం పీపీఓ ప్లస్ సాఫ్ట్వేర్ అని చెప్పాం. అంతేకాని భారీ సెంటర్ ఇక్కడ పెడతాం అనేది ఇమీడియట్గా సాధ్యం కాదని చెప్పామని చెప్పారు. మరి ఎప్పుడు అమరావతి కంపెనీలు వచ్చేది ఎప్పుడు? అమరావతికి అండి సాఫ్ట్వేర్ ఇవి క్వాంటమ్ టెక్నాలజీ అన్నారు కదండి, డెఫినెట్గా వెరీ గుడ్ మూవ్. బట్ ఉద్యోగాలు అమితంగా వచ్చే ఇది కాదండి. ఇది ఎకోసిస్టమ్ కొంతవరకు డెవలప్ అవుతుంది. ఒక ఉపాధి కేంద్రంగా తయారు చేస్తే తప్పదాన్ని. నేను చెప్పాను, బ్రాండిక్స్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, 5,000 మంది 7 పని చేస్తారు. 20,000 15,000 25,000 30,000 చేసుకునేవాళ్ళు ఉండకూడదు వాళ్ళు రాజధానిలో. నేను అడుగుతాను, మిగతా వాళ్ళకి ఉండకూడదండి. ఉండాలి. అది ఉండకుండా మీరు అంతలో సమానం ఏం చేయబోతున్నారు? రాజధాని 50 ఫ్లోర్లు కట్టి. ఇంకోటి చెప్తున్నాను, సింగపూర్ మీరు వెళ్ళుంటే, నేను చాలాసార్లు వెళ్ళాను. నేను వెళ్ళలేదు. 500 సబ్జెక్టు కరెక్షన్, మళ్ళీ దాంట్లో 5 కిలోమీటర్లు నన్ను స్ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఉంటారు. 580 చదరపు కిలోమీటర్లు ఎంతో, ఇప్పుడు 620 ఎంత ఉంది. ఎందుకని? సముద్రం పూడ్చి ఇసుకతో రిక్లైమ్ చేసుకున్నారు. చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చాంగి ఎయిర్పోర్ట్ మనం దిగుతాం, మనం దిగే ఎయిర్పోర్ట్ కూడా ఒకప్పుడు సముద్రం అది, దాని మీద రిక్లైమ్ చేసుకున్నారు. అందువలన వాళ్ళు వెర్టికల్గా బిల్డింగ్లు వేస్తారు. అమరావతిలో 53,000 ఎకరాలు పెట్టుకుని మీరు 50 అంతస్తులు ఏంటి? నాకు అర్థం కాదు. ఒక ఐకానిక్ బిల్డింగ్ యాక్సెప్ట్ చేశాను, అది దేనికోసం? ఇది కాంట్రాక్టుల కోసమా అని నేను అడుగుతున్నానండి. ఇప్పుడు అమరావతి సచివాలయం అన్నారు అనుకుంటున్నాను, అది మిగతా సచివాలయం కాకుండా అది కాంప్రహెన్సివ్, అంటే హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మీరు మిగతా యూ కెనాట్ కంపేర్ విత్ సమ్ ఆఫ్ అదర్ సెక్రటరియట్స్. కెన్ కంపేర్ విత్ హైదరాబాద్ సెక్రటరియట్. హైదరాబాద్ సెక్రటరియట్లో 18,20,000 ఎస్ఎఫ్టీ అంటే 10 లక్షల ఎస్ఎఫ్టీ. దాంట్లో కొన్ని హెచ్ఓడిస్, మిగతా అన్నీ రావటం లేదు. కానీ అది ఇది కాంప్రహెన్సివ్, మొత్తం ప్రభుత్వ శాఖలన్నీ ఇంక్లూడింగ్ సచివాలయం ఒకటే కాదండి, అన్నిటికీ ఉండే ఒక కాంప్లెక్స్ అది. దానికోసం కూడా 50 లక్షల ఎస్ఎఫ్టీ అంటే నాకు అర్థం కాదు. నేను అన్నాను, జనం ఉన్నప్పుడు 10 లక్షలు 20 లక్షలు, మేము 25 30 లక్షలు ఉండొచ్చు. అది ఎవరి కోసం అండి? పైగా హరిత రాజధాని అంటే హారిజాంటల్గా వెర్టికల్ బిల్డింగ్, ల్యాండ్ ఈజ్ యాంప్లీ అవైలబుల్ అండి. అక్కడ ఏం చేయబోతున్నారు? ఈ నేపథ్యంలో ఒక్కటే చెప్తున్నానండి, ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉపాధి కేంద్రంగా చేసుకోవాలి తప్పితే ఓ స్పోర్ట్స్ సిటీ కావాలంటే పక్కన పెట్టుకోమనండి. ఇవాళ మిగతా అందరికీ చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పండి, అమరావతి చెప్పండి సార్, వీడియోలో జనాలకు అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పండి, అమరావతి విషయంలో ఆయన వెళ్తున్న దారి ఎలా ఉంది, ఎలా ఉండాలి? ఒకటే చెప్తున్నాను, దయచేసి వీడియో వారికి తెలియజేయాలని గౌరవప్రదంగా చెప్తున్నాను. మీరు తప్పుదారి పడుతున్నారు. మీకు ఎవరో దిక్కుమాలి అడ్వైజర్లో, ఆ రియల్ ఎస్టేట్ అడ్వైజర్లో తగలబడ్డారో తెలియదు. మీరు సస్టైనబిలిటీ ఇండెక్స్ అంటే నేను సెల్ఫ్ సస్టైనెంట్ ఒప్పుకుంటాను. కానీ అది ఎప్పుడు అవుతుందంటే అన్ని వర్గాలను తీర్చుకున్నప్పుడు. మీరు రెండో విడత ఏదైతే వెళ్తున్నారో ఏకపక్షంగా వెళ్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. మొదటి విడతలో రైతులకు ముందర న్యాయం చేయాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు కనుక ఉపాధి కేంద్రాలు పెట్టకపోతే రియల్ ఎస్టేట్ బబుల్లాగా బరెస్ట్ అయిపో అవకాశం కూడా ఉందనే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. ఎవరు డైరెక్షన్స్ వెళ్తున్నారో తెలీదు, ఎవరిని పరిగణలో తీసుకుంటున్నా తెలీదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తుంది. నేను ఆ రాజధాని బాగుండాలని కోరుకుంటున్నాను. మీ పక్కన కూర్చుని సీట్లో, ఇటు పక్కన కూర్చుంటారు కదా సీట్లో, అది ఎవరు రాజధాని? దాని దిక్కుమాలి నేను మాట్లాడలేదు, మాటలు మార్చలేదు. మార్చినాలని ఎత్తిమే పెట్టుకున్నారు, మీరు పదవులు ఇచ్చారు. ఏ రోజు మాట మార్చలేదు. నిజాయితీగా నిబద్ధంగా మాట్లాడుతున్నాం. మీరు మార్చుకుంటే రాష్ట్రానికి మంచిది, రాజధాని ప్రజలకు మంచిది, రాజధాని కూడా గొప్పగా ఉంటుంది. అన్ని వర్గాలని ఉండేటట్టు, అన్ని జిల్లాల వాళ్ళని, అన్ని వర్గాలని, సామాన్యుల్ని అందరినీ మిళితం చేసేటట్టు రాజధాని నిర్మించండి, గొప్ప రాజధానికి మార్చండి. అంతేగాని గాల్లో పెట్టి ఒలింపిక్ సిటీ తీసుకొస్తాను, లేదా ఇంకోటి ఒలింపిక్ పథకాలు ఇస్తాను అంటే మాత్రం నడవదండి. ఓకే, రైట్. నెక్స్ట్ పోలవరం కొద్దాం. 27 నాటికి పోలవరం పూర్తి చేస్తానని బాబు గారు చెప్తున్నారు. పాలకొల్లు మీ ఊరు దగ్గరలోనే ఉంది పోలవరం, వెళ్ళి చూసి వచ్చారా? అవుద్దా 27కి? మా సాధన సమితి అధ్యక్షులు పోలవరం ఎర్రా నారాయణస్వామి గారిని స్మరించారు. నాకు చిన్నప్పుడు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం నన్ను తర్వాత ప్రత్యేక రాజశేఖర్ గారు కలిసినప్పుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా రాశారు. దాంట్లో ఉన్నాం. పోలవరం దాంట్లో పాదయాత్ర కూడా సహకరించాం. నేను కూడా పాల్గొన్నాను. ఇప్పుడు కాదండి, దాని మీద చాలా కమిట్మెంట్తో ఉన్నాను.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ని అనేక సార్లు విజిట్ చేశాను. ప్రభుత్వం కూడా ఫెసిలిటేట్ చేసి అక్కడ అధికారులందరినీ మమ్మల్ని కోఆపరేట్ చేయమని చెప్పింది. దాని మీద నేను ఇప్పుడు డీటెయిల్ ఇది ఇచ్చినా సరే ఏ ప్రభుత్వానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండకపోతే మొత్తం ఇంజనీర్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే టీం వెళ్ళాం మేము అందరం అందరం వెళ్ళాం. మేము నెగిటివ్ ఎందుకు పాజిటివ్గా మాట్లాడతాం. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అందరికీ చెప్పగలిగేదండి. అది 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కావాల్సింది. పోలవరం ప్రాజెక్ట్ గురించి చాలా సార్ కావాల్సింది లెఫ్ట్ రైట్. ఇవాళ అన్ని ఇంటర్వ్యూ 2000 మళ్ళీ చెప్తున్నాను 2027లో వీళ్ళు మోడీ గారికి భజన చేయడానికి దాన్ని వాడుకునే అవకాశం కనపడుతుంది. మళ్ళా చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. ఇక్కడేమో వైకాపాల కొంత బ్యాచ్ అంత తక్కువ ఎత్తుకడతాను డైలాగులు వేయటం, వాళ్ళేమో పూర్తి ఎత్తుకడం దమ్ముంటే చూసుకుందాం ఇంచులు పెట్టి కొలుచుకోవటం ఇది అలవాటు అయిపోయింది. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవటం అంటే 150 అడుగులు ఎత్తున నీరు నిలబెట్టి 960 మెగావాట్ల ప్రాజెక్టు పవర్ ప్రాజెక్ట్ అంటే పావలాన్ని యూనిట్ పడుతుందండి ఖర్చు. ఏది రికరింగ్ ఖర్చు యూనిట్కి మనం బయట 5 రూపాయలు 2 రూపాయలు 10 రూపాయలు కొనుక్కుంటాం కదా. దాన్ని నడిపి పూర్తి లెవెల్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ కెనాల్స్కి పూర్తి లెవెల్తో నీళ్లు అందిస్తే ఏది ఎత్తిపోతలు పోయడం కాదు. అప్పుడు మాత్రమే మిగతా కెనాల్స్ కింద కంప్లీట్ చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తయినట్టు. కానీ 2026 ఈ బడ్జెట్లో నికృష్టంగా కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నానండి, ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే ఎవరైనా ధైర్యం ఉంటే రమ్మనండి. ఆ కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రనాయుడు గారు అబ్బాయి గారు ఉన్నారు కదా, ధైర్యం ఉంటే మీరు కేంద్ర క్యాబినెట్లో తీసుకుని దానికి డెడ్ స్టోరేజ్ చేస్తా మరణ శాసనానికి మీరు తలకాయ ఊపారా లేదా, చాలా చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారా లేదా, అదర్వైజ్ మీరు రండి, నేను నిరూపిస్తా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేంద్ర బడ్జెట్ కాగితాలు ఉన్నాయి, రాష్ట్రమంతా తిరిగాం. నేను శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు అలాగే తిరుపతి వరకు నేను జేడి లక్ష్మణ్ తిరుపతి వరకు వెళ్ళి రాష్ట్రం అంతా చెప్పాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీలో ఎవరికైనా నిజాయితీ ఉంటే రండి, నేను నిరూపిస్తాను. దాన్ని 135 అడుగులు లిమిట్ చేస్తా, మళ్ళీ రిపీట్ చేస్తాను. నీటి నిలవనే ప్రాజెక్ట్ కట్టకుండా ఉంటానండి. ప్రాజెక్ట్ అప్రూవ్ అయిన తర్వాత కట్టకపోతే ఎవరు ఊరుకోరు, ప్రాజెక్ట్ పడిపోద్ది. అది 150 అడుగులు ఎత్తు కడతారు. నీళ్లు నిలబెట్టి ఆల్రెడీ కట్టేశారండి. 2022-23లోనే స్పిల్వే అది కట్టారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ మాత్రం అంటే రాతి మట్టి కట్టడం మధ్యలో ఉంది మాత్రం కట్టాలి. దానిలో డయాఫ్రామాలు దెబ్బతింది కాబట్టి అది కట్టడానికి కట్టేస్తారు. 2027 ఎండాకాలం అయ్యేటప్పటికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ అయిపోద్ది. వెంటనే బాధ్య బంతి పిలుస్తారు. వెంటనే భజన ఉన్నాయి కదా, బంద్ చేస్తారు కదా చాలామంది. ఓహో ఆహా అని ఒక ఇంద్రుడు ఒక చంద్రుడు అని చెప్పి ఏం చేసేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రాజెక్ట్ కట్టేశారు. మళ్ళీ చెప్తున్నాను, శాశ్వతంగా ఆ ప్రాజెక్ట్ని మన దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అర్జెంటీనా నుంచి జపాన్ వరకు తీసుకున్న మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అది నాట్ ఒకప్పుడు శ్రీశైలంని హైడ్రో ప్రాజెక్ట్ కానీ భావించారు. యాక్చువల్ రాంగ్ అండి. అది రాయలసీమకి మీద ప్రాంతం నీళ్ళు వస్తుంది, డిఫరెంట్ ఇష్యూ, విల్ కమ్ బ్యాక్ లేటర్. ఆ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 135 అడుగులు లిమిట్ చేస్తా కేంద్ర బడ్జెట్లో పెడితే సిగ్గు లేకుండా నేను అందరు ఎంపీలకి పంపిస్తే ఇద్దరు ఎంపీలు స్పందించారు. ఒక ఆయన మిథున్ రెడ్డి గారు మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడన్నారు. రెండో ఆయన మన నర్సరావుపేట ఎమ్మెల్యే కృష్ణదేవరాయలు గారు ఎంపీ. మిగతా అందరూ నిద్రపోయారా, ఒంటికి కారణం రాసుకున్నారా అని నేను అడగలేదండి. కళ్యాణ్ బాబు గారు అడిగింది వాళ్ళ ఎంపీలు నిద్రపోతున్నారా. బాలశౌరి గారు పరిచయమే, మిగతా ఎంపీ గారు ఎవరు నాకు తెలీదు, టీవీ టైం ఆయన. నేను అడుగుతున్నాను ఏం చేస్తున్నారు అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ. నేను అడగలేను. తెలుగుదేశం ఎంపీలు గాడిదలు కాస్తున్నారు నేను అనుకాదు. కళ్యాణ్ బాబు గారు ఇంకొక కారణం అన్నారు. నేను అడిగితే ఏం చేస్తున్నాను ప్రశ్నిస్తాను. కళ్ళు మూసుకుపోయి ఆమోదించారు తీర్మానాన్ని. సో 53 అడుగుల వరకు 150 అడుగుల్లో నీటి నిలబెడితే మాత్రమే పోలవరం ఇది కొత్త నాటకాన్ని తెరదీస్తారు. ఇంకా మీడియాలో అడావిడిగా బ్రహ్మాండంగా చేసింది ప్రపంచ చరిత్రలో. ఇది ఏంటంటే రికార్డు. దాని ప్రాజెక్టు పూర్తి నీటి నిలబడితే కాకుండా ఇప్పుడు తీసుకెళ్ళి దాని ఎత్తిపోతల పోసి దానేమో ఆదాని గారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. 150 అడుగులు నిలబెట్టాలంటే వెనక R&R ప్యాకేజ్లో R&R ప్యాకేజీకి లిమిట్ చేసేసి వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఇది కొండ అండి. మళ్ళీ దయచేసి ప్రతి ఒక్కరు ఇలా కొండ ఉంది, ఇక్కడ దాకా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు, 135 అడుగుల వరకు ఈ రోడ్డు మునిగిపోయే వరకు వీళ్ళకి రిహాబిలిటేషన్ ఇచ్చారు. పైన కొండల్లో ఇంక రోడ్లే వాళ్ళకి. కొండల్లో ఉన్న పైన ఉన్నాళ్ళు గ్రామాలందరూ ఏం చేయాలి, బోట్లో సావాలా జీవితాంతం. మీరు చక్కగా జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు, చొక్కా వేసుకుని, నేను తెల్లబట్టలు వేసుకొచ్చాను. మనం నాగరికులు అండి. జీవితాలు ఇవాళ నిర్వాసితులు అండి. అసలైన సంస్కృతి కలిగిన వాళ్ళు, అసలైన సంస్కారం, నేను మళ్ళీ చెప్తాను సంస్కారం, నేను మళ్ళీ చెప్తున్నా సంస్కారం కలిగిన వాళ్ళు, కల్మషులైన హృదయం ఉన్నాడు. ఆదివాసీలు ఆ గిరిజనుల గూడాల్లో ఉన్నారు. నేను అందుకని అక్కడే హెల్త్ క్యాంప్ చాలా పెట్టాను. నిలబడ నిన్ను వెళ్ళి ఉంటాను. అలాంటి వాళ్ళని ముంచేసి వాళ్ళ కన్నీళ్లతో మనం వ్యవసాయం చేసుకుందామంటే కరెక్టేనండి.
మరి వాళ్ళు ఎక్కడో చోట తరలించారు. మీరు చెప్పిన దాని ప్రకారం 150 నిలిపితే వాళ్ళకి రోడ్లు మాత్రమే కాదు, ఊర్లు కూడా ఉండవు, ఇల్లు కూడా ఉండవు. అది దాన్ని రిహాబిలేషన్ చేయమన్నాం, రిహాబిలేషన్ మానేశారు వాళ్ళు. అబ్సల్యూట్ రిహాబిలేషన్ చేయాలి, రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేయాల్సిందే. అది ఆపేసి వాళ్ళని గాలి 135 అడుగులు చేసేసి మిగతా వదిలేసామంటే ఎలా కుదురుతుందండి? ఓకే, అది అంటే వాళ్ళు బతికినట్టు కూడా కాదు. ఇప్పుడు ఏమంటే కొన్ని చోట్ల తీసేయండి, ఈ తీర ప్రాంతాల పక్కన మిగతా ప్రాంతాల్లో వాళ్ళు ఏమయ్యారు అంటే సగం ప్రాజెక్ట్ కట్టేసి ఊరుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందండి? రైట్, ఓకే. పోలవరం ఇది అబ్సల్యూట్గా కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదు. వంటికి కారణం రాసుకునే మనిషి నిద్రపోయి సీదా షిప్ అన్నారు, షిప్లు వెళ్ళిపోయినాయి, ఇదేమో ఇలా అయిపోయింది. ఇంకోటి చెప్తున్నాను, ఆంధ్ర ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే రాసుకోండి కాగితం మీద. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులు ఇవ్వాలి కదా, కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడగొట్టి వీళ్ళ మీద సెస్ చేసి కడదాం, దీనికోసం మోడీ గారిని రిక్వెస్ట్ చేసే అన్న వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. ఎవరో వాళ్ళు వీడియో చెక్ చేసుకోండి. చెప్పండి, ఇంకా మీకు అక్కర్లేదు. రాష్ట్ర ముఖ్య పదవిలో ఉన్నాళ్ళు, నేను చెప్తున్నాను. నాకు తెలియదు సార్. ఇవాళ పోలవరం సభలో ఇంకా చెప్తున్నాను, పోలవరం సభలో కూర్చుని దీన్ని ఆంధ్రప్రదేశ్ రిహాబిలేషన్ స్టేట్మెంట్ ఎవరు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళోడు కొట్టి చేస్తారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు కట్టాలండి. కేంద్రం తీసుకొచ్చి దమ్ము లేదు, మాట్లాడితే మతం పేరు మీద తీసుకొస్తారు, కుల చిచ్చు రెచ్చగొడతారు. ఎవరు చేస్తారు? ఎస్, ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతమంది చేస్తున్నారు, అధికార పార్టీలు చేయట్లేదండి. అందరూ చేస్తున్నారు. ఏంటి దుర్మార్గం? అందరూ చేస్తున్నారు. ఇవాళ ఏంటి? వీళ్ళ రాజకీయం కోసం, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ ప్రజల హక్కుల్ని శాశ్వతంగా తొంగలో తొక్కినట్టు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేయాలి. అంటే మళ్ళీ చెప్తాను, 135 కూడా లోపు అయితే ప్రాబ్లం ప్రాజెక్ట్ డిఫరెన్స్ ఏంటంటే 119 టీఎంసీలు 135 అడుగులు లోపు ఉంటుంది, అది డెడ్ స్టోరేజ్. లైవ్ స్టోరేజ్ 75 టీఎంసీలు ఉంటుంది, లైవ్ వస్తానే ఉంటుంది. అది అంటే 135 అడుగుల నుంచి 150 అడుగుల మధ్యన ఉంది లైవ్ స్టోరేజ్. అంటే లైవ్ స్టోరేజ్ జీరో చేస్తున్నారు. ఇది వీళ్ళు చెప్పిన ప్రకారం బడ్జెట్లో ఆమోదించారని మళ్ళీ చెప్తున్నాను సార్. మాట్లాడాను దాని మీద చాలాసార్లు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి కదా, తెలియట్లేదు చాలా మందికి అండి. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ పార్టీలే. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు కాదండి, అంటే అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కొంత ఉండొచ్చు. ఎవరండి? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి నా రాష్ట్రానికి సంబంధం ఏంటని ఆ రోజు కుండలు నాకు బదులు కొట్టిన వాళ్ళు వచ్చారనుకోండి. ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్టీకి అయితే ఏమైంది? జాతీయ పార్టీ ఆవిడ తలకాయకు మేము మొక్కలనా? ఆవిడ ఆ రోజు ఏమన్నారు? అక్కడ బాధలు పడ్డప్పుడు, మనిషి చనిపోయినప్పుడు ఒక్కరోజు పట్టించుకున్నారా? ఇవాళ కూడా వచ్చి దేనికోసం వచ్చారు ఆవిడ? ఎవరికి ఎవరు అధిపాద్యంలో పనిచేస్తున్నారు ఆవిడ? ఎవరి కోసం పనిచేస్తున్నారు? నాట్ ఫర్ ఐ డోంట్ థింక్ షీ ఈజ్ స్టాండింగ్ ఫర్ పీపుల్ అండి. వర్కింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. వర్కింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఏదో దాంట్లో ఉంటుంది. అప్పుడు హోదా విభజన హామీలను పక్కన పడేసినట్లు ఆవిడ కూడా ఉన్నారు. మేము అక్కడ ఢిల్లీలో ఉద్యమం ఎవరు అంటే వాళ్ళే చేయాలి ఉద్యమం. వాళ్ళ రాష్ట్రంలో అధికార పార్టీలు చెప్తేనే నడవాలండి. ఏంటండి నాకు అర్థం కాదు. రైట్, స్టీల్ ప్లాంట్ సంగతి ఏంది మరి? నేను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు? నేను హరీష్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జాన్వేశ్వరి గారు, సాంబశివరావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడవాలని చెప్పి ఇక్కడ ఉండటం కదా, అక్కడికి వచ్చి సింహనాదం కూడా చేశారు కొంతమంది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణలో సాయిరెడ్డి లాంటి కరీంనగర్లో చెందిన వ్యక్తి ఆత్మత్యాగంతో గుప్తా గారితో మహబూబ్ వరంగల్ కానీ అనేక మంది ఇక్కడ కూడా ప్రాణాలు అర్పించారు. కోస్తా రాయలసీమలో అనేక మంది ప్రాణాలు అర్పించారు. అయినా సరే తెలంగాణలో నాయకులు తమ తోటి ఆ రోజు తెలుగు జాతి హక్కుగా భావిస్తూ మన సింగరేణి కాలేజీస్ కోసం మేము ఎలాగా కోరుతున్నామో వాళ్ళందరికీ నేను మీ నిజాయితీ, మీ నిబద్ధతకి డెఫినెట్గా మా ఆంధ్రప్రదేశ్ అని కాదు తెలుగు జాతికి కోసం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం మీరు నిలబడినందుకు మీకు నిజాయితీ ఉంది కాబట్టి నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడతాను. మీ వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణాలు తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించలేదు కదా? ఇచ్చారు, అందరూ ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చారు. ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆపాలంటే, ప్రైవేటీకరణ ఆపాలంటే వీళ్ళు వచ్చి అక్కడ గొడవ చేయలేరు కదా? చేశారు కదా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆపలేరు కదా, ఆపేంత స్ట్రెంత్ లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో బంగారం మంచిది అయితే పక్క బంగారం అనుకుంటూ అంతా కల్తీదైపోయి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించిన ఎంపీల మద్దతుతోటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది, లేకపోతే పడిపోతుంది. అలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ ఎందుకు ఆపలేకపోతున్నాము? నేను నిన్న ఒకటే మాట్లాడాను. 3 days బ్యాక్ అక్కడే ఉన్నాను, సమావేశం పెట్టాను. 98% మీడియా వేయలేదు. నేను చెప్పే సోరియా మీరు చెప్పేది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన మీడియా అంతా ఎవరి చేతిలో ఉందో, ఏ పార్టీల కోసం తెలుసు కదా? ఇంకా తెలుసు. ఆ ధని గారి చేతిలో, వాళ్ళ అనుచరుల చేతిలో, వాళ్ళ బానిసల చేతిలో ఉందా లేదా అనేది ప్రజలు విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. ప్రధానమైనది కాదు, 90%. సరే, అందరు నేను ఎలా అంటానండి. ఇవాళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, నన్ను విశాఖపట్నం కూడా వెళ్ళాను, అంతకుముందు కూడా వెళ్ళాను. 3 days బ్యాక్ అక్కడే సమావేశం పెట్టాం. 6,000 మంది ఉద్యోగస్తుల కన్నీటి ఉసురు తగ్గుతుంది ఈ సంవత్సర కాలంలో. 1 yearలో 6,000 మంది ఉద్యోగుల్ని తీసేస్తే నేను ఒక ఎంపీ గారిని
అక్కడ మంత్రిగా స్థానిక ఎమ్మెల్యే మంచోడండి. అంటే ఆయన పల్లా గారు కాదు, ఇంకొక ఎమ్మెల్యేస్ ఉన్నారు. వెంటనే రండి సాయంత్రం ఎంపీ గారిని అందరిని పిలుస్తా ఉన్నారు. పేరు చెప్పను. ఏమండి అది తీశారంటే లేబర్ అండి తీసింది అన్నారు ఆయన. కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదండి, దాంట్లో నిర్వాసితులు లేరండి. నేను అడుగుతున్న నిర్వాసితులు లేరండి. బలవంతాన్ని పొగబెట్టి పంపించి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ఆ పోలీసుని పంపించాను అన్నారు. నేను అడుగుతా ఉన్నాను, స్టీల్ ప్లాంట్ చరిత్రలో 40 సంవత్సరాల చరిత్రలో ఏ రోజున సెంట్రల్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీ ఫోర్స్ తప్ప రాష్ట్ర పోలీసులు వచ్చి ప్లాంట్ లోపలికి ఎంటర్ అయ్యారా? ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎలా ఇప్పుడు వాళ్ళకి సిఎస్ఎఫ్ వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టాలని బెదిరించి మన ధైర్యం అనుకుంటుంది, వాళ్ళకి లోపలికి వెళ్తే కొడతారు. ఇవాళ ఈ పోలీసులను పెట్టి వాళ్ళు బెదిరించే స్థితికి వచ్చిందంటే మీరు పాజిటివ్గా తీసుకుంటున్నారా? రెండోది 13,000 కోట్లని వాళ్ళు పనిచేయట్లేదు అంటున్నారండి. నేను చెప్తున్నాను మీకు, దేశంలో ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్న వాళ్ళకంటే ఇవాళ మీరు జనవరి 1 లెక్క తీయండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పర్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ ఎక్కువ. అంటే తలసరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఆ కేంద్ర ప్రభుత్వం మిగతా మీరు మాట్లాడలేని కేంద్ర ప్రభుత్వం రంగంలో మిగతా చోట్ల ఉన్న ఆ సంస్థల కంటే ఎక్కువ పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ చేస్తుంటే వాళ్ళ మీద పడి చేయటం అన్యాయం అండి, మానవత్వం అనిపించుకోతుంది. ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏంటి? ఇదేమీ లేదండి, అదానీ గారి చేతిలో పడిపోయారు అందరూ. అదానీ గారు అంటే అడ్డంగా దాష్టికాన్ని చేసే బ్యాచ్ అని అర్థం, ఎవరెవరు మీకు అందరికీ తెలుసు. పడిపోయి ఇవాళ విశాఖపట్నం డేటా సెంటర్ దగ్గర నుంచి వద్దాం, మాట్లాడుకోవాలి. నేను ఇవాళ ఎయిర్పోర్ట్ అరేంజ్మెంట్ వద్దాం. ఇవాళ అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితి దానికి కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కని ముద్రేయాలనే విధంగా చేస్తున్నారు. ఇవాళ కొంతమంది ఉత్తరారి సనాతనవాది గారి బ్యాచ్ కూడా బయలుదేరి క్యాప్టివ్ మైన్స్ ఉంటే ఏంటి లాభం అంటున్నారండి. రెండే కదా అందరు కొడుతుంది, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, సెయిల్లో మూడు అడిగింది. ఒకటి మేము అడిగింది, మీరు క్యాప్టివ్ మైన్స్ తక్షణం, ఎందుకంటే 6 నిమిషం ఉండి వీళ్ళకి ఫోన్ చేస్తే ఎడం చేత్తో ఫోన్ చేస్తే మన సనాతనవాది గారికి, కుడి చేత్తో ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడికి 2 నిమిషాలు అయిపోయి పని. ఇది ప్రాజెక్ట్ నిర్మాణమే పూర్తి కానీ స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ అసలు ఏమీ లేని అదానీ గారు, ప్రాజెక్టే లేని అదానీ గారికి ఇచ్చుకున్నప్పుడు ఇది పెద్ద ఇష్యూ కాదండి. అనేది దొంగ ఎలాంటి బిడ్డలో చూసాం. పైగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఎదురులేదు, ఆ భౌతిక హింస పాల్పడుతున్న మావోయిస్టులను కూడా ఖతం చేసేసాం, మార్చి 30కి అయిపోతుందని అంటున్నారు కదా. ఎవరు దేశద్రోహులండి? అక్కడ మత తీవ్రవాదానికి పాల్పడతా కాశ్మీర్ దగ్గర నుంచి దేశం అంతా చేసే నీచ నికృష్ట అధమాధమా వాళ్ళు దేశద్రోహులు, వీళ్ళు తప్పుదారి పట్టారు, వీళ్ళు దేశద్రోహులు అంటామా? మాట్లాడితే కేసులు అంటాం. సరే, కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అంతా ఓపెన్ అయిపోయింది కదా, లక్షల చెట్లను కొట్టేస్తున్నట్టు వచ్చింది కదా. సరే కానివ్వండి, నేను అడుగుతున్నాను, క్యాప్టివ్ మైన్స్ ఒకటి అవసరం. రెండోది 14.8% వడ్డీ వేశారు. నేను వడ్డీ తీసేయమంటున్నా. ఇవాళ బుల్లి అమ్మానికి దిక్మాల కంపెనీలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ 56,000 కోట్లు 54 హెయిర్ కట్ చేశారు. హెయిర్ కట్ అంటే తెలుసుకోండి, క్యాపిటల్ మనం నెట్ పద్యాలు అంటే మీరు అనుకుంటారు. కోల్పోయింది ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ₹1 కోల్పోయిందా? కోల్పోలేదు. మేమే అడుగుతున్నాం, వడ్డీ రద్దు చేయండి. వడ్డీ రద్దు చేస్తే వాళ్ళ వరకు వేసిన వడ్డీ రద్దు చేస్తే ప్రాజెక్టు లాభంలో ఉంటుంది. మూడో పాయింట్ మేము అడిగింది, కెపాసిటీ 0.7 నుంచి స్టీల్ ఇది కాకపోతే 7 నుంచి స్పెషాలిటీ 20 మిలియన్ టన్స్కి పెంచండి, సరిపోతుంది. దీన్ని మాట్లాడుతూ మానేసి, నిజంగా అది మాట్లాడుతూ మానేసి దాన్ని దుర్మార్గంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఇంకోటి ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, బాబు గారు చెప్పినా, ఉత్తర సనాతనవాదిగా చెప్పినా, ఉత్తర భారతీయ జనతా పార్టీ బానిసలు చెప్పినా 14,012 అంటున్నారు, 11,300 పాత తీసండి, 10,300 కోట్లు ఈ జేబులో ఇచ్చి, ఈ జేబులో వడ్డీ కింద లాగేశారు. బుకిష్ అడ్జస్ట్మెంటే కదా అది, జస్ట్ ఇలా జేబులో ఇచ్చి ఇలా లాగేశారు. ప్లాంట్ ఇది చేశారు కాబట్టి థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ ఇంతకుముందు కూడా ఉంది కదా, చూసారా? ఇప్పుడు ప్రొడక్టివిటీ పెరిగింది అంటున్నారు. 2020లో లాభాలు వచ్చింది 600 కోట్లు, 900 కోట్లు లాభాలు వచ్చింది 21లో కూడా. ఉన్నట్టు మీరు అదానీ గారు కనుపడిందా, అది ఇట్లా తయారైపోయింది. నాకు చాలా బాధగా ఉంది. విశాఖపట్నం మీకు హోప్ ఉందా సార్ అది ప్రైవేటీకరణ కాకుండా ఉంటుందా? అక్కడ మన టెంట్ కూల్చేశారండి, వర్షం పడిపోతే మళ్ళీ వేయడానికి పర్మిషన్ లేదు. అవును. ఒక బాధగా చెప్పాలి ఒకటి, నేను అడిగాను, ఎంప్లాయీస్ కూడా భయపడుతున్న సిచ్యువేషన్కి వచ్చిందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవుట్ రైట్గా ఫైట్ చేశారని నేను చెప్పలేను. ఎలా చెప్తానండి, అవుట్ రైట్గా ఫైట్ చేసి ఆఫ్ చేయాలి. బట్ ఈ ట్రైడ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్, ఎందుకంటే ఎవరు ఆదాని కానీ కాదని ధైర్యం ఆడుకుందని వీళ్ళకి 2 నిమిషాలు వాళ్ళ మనుషులకి టికెట్లు ఇసి ఎంపీలు చేశారు కదా అండకో కంపెనీలకి. అందువల్ల నేను ఆ రోజు ఈరోజు ఒకటి చెప్తున్నా, కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంటే నేను ఆశించింది అత్యాశ ఉండొచ్చు, ఒక స్టేజీ మీదకి వచ్చి తొడ కొడితే ప్రపంచ శక్తిలో ట్రంప్ కాదు, వాళ్ళమ్మ మొగుడు అంటాం మన భాషలో, వాళ్ళ నాన్నగారు, ఆ తాతగారు
ఎవడో కూడా దాని వైపు చూసే ధైర్యం కూడా ఉండదండి. అది తెలుగు జాతి గొప్పతనం. నా తోటి తెలంగాణ ప్రజలు అందరూ మేమందరం ఒకటి తెలుగు జాతిని ఒకటే అనుకుంటాం. 13.5 కోట్ల మందిని కాదనే ధైర్యం దమ్ము కూడా లేదు. ఈ బంగారం మంచిది కాదు. నేను చెప్తున్నాను, నాట్ కరెక్ట్. ఇవాళ కనుక నేను ఒకటి చెప్తున్నాను, చాలామంది విశాఖపట్నంలో కూడా ఏమైందని అనుకుంటున్నారు. ఎంప్లాయీస్ జీతాలు కూడా ఎక్కువ కొంతమందికి వద్దండి. 20 నేను అంతా ఇంటర్వ్యూలు ఇప్పించాను. 28,000, 30,000, 35,000 జీతాలు సామాన్యులు ఉద్యోగం తీసుకొచ్చిన తర్వాత కూడా 4 ఏళ్ల తర్వాత కూడా 5 ఏళ్ల తర్వాత కూడా వచ్చే జీతాలు కొంతమందికి ఉంటాయి, పక్కన పెడదాం. ఇవాళ వాళ్ళని పేరు చెప్పి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ ఉసురు కొడుతున్నారు. నిర్వాసిత కూడా చెప్తున్నాను నేను. భూమిని ఇచ్చింది వీళ్ళు అయ్యే జాగీరేనా? వీళ్ళు అయ్యే జాగీర్ ఇంకోళ్ళు అమ్మడానికని ఇచ్చింది? వీళ్ళ జాగీర్ అని ఇచ్చారా? నిర్వాసితుల పక్కన టెంట్ వేస్తే నిన్న తీసేసిన దాంట్లో నిర్వాసితుల బిడ్డలు కూడా ఉన్నారు. ఇంకా వీళ్ళకి అహంకారంతో వీళ్ళు ఉండటానికి, ఇవాళ తప్పుదారిలో పెడతానికి ఆదానికి ఏం చేస్తారు? జైల్లో ఇస్తారు. ఏం చేయరుగా? ఏం జరుగుతుంది? సరే, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు చూస్తున్నాం, హత్యలు చూస్తున్నాం. నెల్లూరు పెంచలే హత్య చూసాం, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకుల పైన. అప్పలరాజు పైన పీడీ యాక్ట్ చూసాం. వీళ్ళు లోకేష్ గారు నాకు అర్థం కాదండి. గవర్నీయులు సకల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంతకుముందు సజ్జల గారిని అనేవారు. ఆయన మంత్రిగా లేకుండా సకల శాఖ. ఇప్పుడు సకల శాఖ ఎక్సెప్ట్ -6 సకల శాఖగా లోకేష్ గారు ఉంటున్నారండి. ఎందుకండి మాట్లాడతారు, సిపిఎం పార్టీ ఎవరి స్క్రిప్ట్తో పనిచేస్తుందో అని మాట్లాడారు. సిపిఎం సంగతి ఆయనకు తెలుసా? ఏం తెలుసు వాళ్ళకి? వామపక్షాల సంగతి తెలుసా? వెళ్ళి మీ తాతగారిని అడగండి. వామపక్షాల సంగతి ఏంటో చెప్తున్నానండి. వాళ్ళ సంగతి తెలిసినప్పుడు ఎవరు మీ స్క్రిప్ట్లో పనిచేశారు 2009లో? అడుగుతున్నా అండి. లేకపోతే సిపిఐ మీ స్క్రిప్ట్లో పనిచేసిందా? సిపిఎం మీ స్క్రిప్ట్లో పనిచేసిందా? రాజధాని కోసం, అమరావతి కోసం వాళ్ళు వైకాపాని ఎదిరించి నిలబడినప్పుడు ఎవరి స్క్రిప్ట్ రాశారు? ఈ దేశంలో ఒక నిబద్ధత గల రాజకీయ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 2 సిద్ధాంతవాద పార్టీలు మిగిలినాయి. ఒకటి సిపిఎం పార్టీ, రెండోది బీజేపీ. దో వి డిఫర్ సమ్ ఆఫ్ ద చెప్తున్నాను. అట్లాంటిది ఇవాళ సిపిఎం మీద కాన్సన్ట్రేషన్ చేశారండి వీళ్ళు. ఇవాళ నేను అక్కడ కందుకూరులో గొడవలు జరిగినాయి. ఎవరో వాళ్ళు పార్ట్నర్లో వీళ్ళు కొట్టుకున్నారు. ఒక చెత్త ఫెలో వెళ్ళి ఇంకొకళ్ళని గుద్ది చంపారు, గాయదాలని దుర్మార్గం జరిగింది. చూశారు కదా, కొట్టారు చాలా. దీంట్లో వెంటనే ప్రభుత్వం కొల ఇష్యూగా అయిపోయింది. ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి భూమి ఇచ్చింది, నగదు ఇచ్చింది, సంతోషం, ఓకే. పెంచలయ్య లాంటి వాళ్ళు ఎవరి కోసం ప్రాణాలు పెంచారు? గంజాయి వాళ్ళపైన ఫైట్ కదా చేసింది. గంజాయి డ్రగ్స్ మీద దేశ చరిత్రలో ఆయన పటం పైన పెట్టుకోవాలి ఢిల్లీ స్థాయిలో. ఒక్క రైతు అక్కడ చనిపోగానే ఉత్తరాది మీడియాలని కళ్ళు కనపడలేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక వందలాది ప్రజానాట్య మండలి కళాకారుడు కూడా వందలాదిగా స్కూళ్ళల్లో మిగతా చోట్ల యువతని, అంటే ఆ భావం నుంచి 10వ క్లాసు వెళ్లకుండానే ఒక ఎమోషనల్గా చైతన్యం చేసి దానికి వ్యతిరేకంగా పోరాడితే మీరేమన్నారు? అంతవరకు లేడీ డాన్ అంటే ఆవిడ, మన పేరు ఎందుకులేండి, వైకాపాని ఆరోపించారు. వైకాపా నుంచి మీ పార్టీలో జాయిన్ అయింది వచ్చింది. ఏ పార్టీ అయితే ఏమైంది లోపలేసి దొప్పడానికి? అదే కదా. అంటే ఇంగ్లీష్ పద్యాలను తెలుగు అంటే జైల్లో వేయడానికి అని నా అభిప్రాయం. ఏం జరిగిందని నాకు అర్థం కదా. ఆ గ్యాంగ్ 9 మంది ఉన్నారంట. ఓ చిన్న పిల్ల కొడుకుని తీసుకుని, వాళ్ళ కొడుకండి స్వయం కొడుకుని తీసుకుని నడిపించుకుంటూ వస్తుంటే కళ్ళ ముందు 10 ఏళ్ల కొడుకు కళ్ళ ముందు తండ్రిని 9 మంది చంపేస్తే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటండి? ఏ మానవత్వం లేదా ఆయనకి? ఏదో హడావిడిగా తీసుకెళ్ళి సీతారెడ్డి గారిని పక్కన పెట్టండి. ఏం జరుగుతుంది ఇవాళ? ఇది హత్య జరుగుతుంటే ఇది దేశ స్థాయిలో చేర్చ కావాల్సింటే తొక్కి పడేశారా? ఏ మీడియాలో వచ్చిందండి? వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. ఎంతమంది యూట్యూబర్స్ చేశారండి దీని మీద? ఓకే, యూట్యూబర్స్ని గౌరవిస్తా, సోషల్ మీడియాకి వస్తున్నా, కనపడలేదా? మీకు కావాల్సింది ఏంటండి? మీకంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ యూ. మీకు కావాల్సిందేమో ఆ ధర్మేష్ ఒక ఆయన, ఆ రాజ్ తరుణ్ ఒక ఆయన, దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ఆయన. ఏంటి వీళ్ళ జీవితాల్లో కొత్త కోణాలు ఏముంటాయండి? నాకు అర్థం కాదు. వారానికి ఒక కొత్త కోణాలు వస్తాయండి. ఏం కొత్త కోణాలు చూస్తాం? వ్యక్తిగత ఇష్యూ, ఒక లీడర్ కాబట్టి ఒక ఆయన 2 సార్లు వేస్తారు, ఇంకా వేరే సమస్య లేదు. రెండోది అప్పలరాజు గారు. ఎవరండి అప్పలరాజు గారు? ఇవాళ ఆదానికి కానీ మిగతా కానీ ప్రభుత్వం చేసే విధానాలకు వ్యతిరేకంగా చేస్తే దేశ చరిత్రలో, మళ్ళీ చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో 1976-77 ఎమర్జెన్సీ అయిపోయింది, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కార్డ్ అయిపోయింది. అలాంటి తర్వాత ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ మీద ఫస్ట్ టైం కేసు పెట్టారు. ఎందుకని సమాజం స్పందించట్లేదని అడుగుతున్నాను. పీడీ యాక్ట్, ప్రివెన్షన్ పీడీ యాక్ట్ పెడితే ఎందుకని ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ మీద పెడితే బల్క్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు? నాకు అర్థం కాదండి. నాట్ ఓన్లీ అదొకటే కాదండి, సిమెంట్ కర్మాగారం మొత్తం
మళ్ళీ నేను విశాఖపట్నం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. నాకు చాలా ఇష్టం. నన్ను విశాఖపట్నం మీద కోపం లేదండి. చాలా ఇష్టమైన సిటీ. 1930, 48లో మా తాతగారు వెళ్ళారు. మా మామయ్య గారు అక్కడ చదివారు. మా అమ్మగారు కూడా ఏమైనా చదివారు. మా అక్కడ ఇల్లు కూడా ఉంది. చెప్తున్నాను, నేను ఎప్పుడు కాదు, నేను చేయింది 80 సంవత్సరాల క్రితం సంగతి చెప్తాను. కుటుంబంతో అనుభవం ఉంది. నాకు చాలా ప్రపంచంలోనే మా పాలకొల్లు, పెనకండి, బెల్టూరులోనే ప్రపంచం ఇష్టమైన నగరం నాకు ఒక విశాఖపట్నం. బ్యూటిఫుల్గా ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి నిలిపింది కూడా హైదరాబాద్. ఎందుకు సిపిఎం పైన పీడీ యాక్ట్ పెట్టేదాకా ఎందుకు పోతుంది ప్రభుత్వం? పీడీ యాక్ట్ పెట్టి నిన్న మేము కలవటానికి వెళ్ళాము. అంటే వాళ్ళ మిస్సెస్కు నేను మాట్లాడాను, పెన్షన్ల ఇష్యూ ఇది రెండు నేను మాట్లాడాను. బట్ అంత అన్రెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ మిగతా మాట్లాడుతుంటే పీడీ యాక్ట్ పెట్టి లోపల వేసిపిస్తా అన్నారు. అవును అన్నారు. మీరు కావాలంటే వీడియో అన్నారు. నీళ్ళ మీదని కాదు. ఎందుకని అసహనం పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే అదాని గారు అంటే కంపెనీ ఆదేశాలను పాటించకపోతే ఆయన మీద పీటీ యాక్ట్ పెడతారా? ఇంకో యాక్ట్ పెడతారా? ఉత్తర ఆర్య సనాతనవాద్ గారు ప్రశ్నించడానికి వచ్చిన ఉత్తర ఆర్య సనాతనవాద్ గారు, సరే సుగల్పీతి గారి పక్కన పెడదాం, ఒక అభ్యుదయవాది, ఒకనాటి ఒక గొప్ప అభ్యుదయాన్ని చూపించిన వ్యక్తి, ఉత్తరాది అహంకారం నశించాలన్న స్టీల్ ప్లాంట్ కోసం చాలా ఏమైపోయారు. అలాగే ఆ కేసులు పెట్టే విషయంలో రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీలో నా పక్కనే ఉన్నారు. ఆయన అసలు దిక్కులు పిల్లలు నా చెవులే బద్దలైపోయినాయి, రెసిబుల్స్ పోయినాయండి. అసలు ఆకాశం చిల్లిపడిందన్న సౌండ్ వచ్చింది ఆయన మాట్లాడితే. ఆయన ఏమైపోయారు ఇవాళ? ఇక్కడ మాత్రం సింహాలే గర్జిస్తారు, ఢిల్లీకి వెళ్ళి క్యాబినెట్లో మాత్రం పిల్లుల్లో మ్యామ్యాం అంటారండి వీళ్ళు. ఆయన తప్పుగా అంటలేదు, ఆయన మీద ఒకప్పుడు గౌరవం వ్యక్తం చేసి నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని షెడ్యూకి పంపించేసిన, స్టీల్ ప్లాంట్ వేసిన, లేదంటే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో అన్యాయాలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు వీళ్ళు? అమరావతిని పక్కన పెట్టి షెడ్యూకి అమరావతి మీద ఆళ్ళ మీద పడేసే బదులు నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తారన్న 15,000 కోట్ల చొప్పున 4 ఏళ్ళు ఇస్తే సరిపోయేది కదా. అప్పులు చేసే అవసరం ఉండదు అసలు. నిజంగా 61,000 కూడా 60,000 కోట్లు సరిపోయేది కదా. ఇప్పుడు కావాలి 2 ఏళ్ళు ఇస్తారండి, నెమ్మది కాండి అయిపోయింది కదా. అలా నిజంగా సెల్ఫ్ సస్టైన్ ఇంకా అయితే ఆ సంపద రాష్ట్రానికి అంతకు ఉపయోగపడేది కదా. నిజంగా దాంట్లో 1,00,000 కోట్లు, నిజంగా అన్ని చక్కగా గమనిస్తే 1,00,000 కోట్లు వస్తాయండి. మీరు మిగతా వాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చు. సరే, మళ్ళీ వెనక్కిపోతున్నాం కాదు కానీ సరే, ఈ దీంట్లో మాత్రం ఇవాళ ఈ రెడ్ బుక్, ఈ దీంట్లో ఇద్దరిలో రెడ్ బుక్ ఉందని నేను తెలియదు, కానీ మిగతా చోట రెడ్ బుక్ దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఈ విధంగా చేస్తే మాత్రం రేపొద్దున వచ్చే పాలకుడిని, ఇంతకుముందు చేసినప్పుడు ఆ పాలకుడిని వ్యతిరేకించాం, ఇప్పుడు ఈ పాలన చేసే దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాం. రేపొద్దున మీరు వ్యతిరేకించని ఎవరైతే ఉన్నారో మళ్ళీ నేను చెప్తున్నానండి, ఏకపక్షంగా దుర్మార్గం చేసిన వాళ్ళని లోపలేయండి, ఇబ్బంది లేదు. బూతులు తిట్టిన వాళ్ళని లోపలేయండి, ఇబ్బంది లేదు. నో సెకండ్ థాట్, ఉండాల్సిన అవసరం లేదు. నో సెకండ్, లెట్స్ నాట్ స్పేర్ అండి. ఇప్పుడు దీంట్లో కింద కామెంట్ చేస్తారు, బూతులు పెట్టా ఉన్నాం. వాళ్ళ సంస్కారం తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, మీ మీద నా మీద ఎవరు చెందిన సంస్కారం కనపడతా ఉంటుంది. అదే ఆ క్రెడిట్స్ అంతా వాళ్ళకి వెళ్తాయి, తల్లిదండ్రులు కుటుంబాలకి వెళ్తాయి, వాళ్ళ మత పెద్దలకి, పార్టీల పెద్దలకి. కానీ ఇవాళ విశాఖపట్నంలో అప్పలరాజు గారి విషయంలో ఎందుకని మౌనంగా ఉన్న సొసైటీ? ఎందుకని ప్రతిపక్ష పార్టీ కూడా మొన్న ఒకసారి మాట్లాడారు, చెప్పాను నేను, మీ అందరూ కూడా మీకు రేపొద్దు మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదండి. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు ఇదే పద్ధతి పెడితే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఏదైతే దీన్ని ఖండించలేదో, రేపొద్దున్న వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు తీసుకుంటే మీకు మాట్లాడే అధికారం ఉండదు. రిపీటింగ్ అగైన్, మీకు మాట్లాడే అధికారం ఉండదు. ఆ రోజు ఈ రోజు ఏ రోజు ఎవరైతే వ్యతిరేకించారో మాట్లాడే అధికారం తప్ప మీకు మాట్లాడే అధికారం ఉండదు అన్నా నేను. ఒకసారి గొంతెత్తండి, మీకేం హాని చేశాడు పెంచలేక, మీకేం హాని చేశాడు అప్పలరాజు గారు, మీకేం హాని చేశారు? ఆ సామాన్యులు ఒక పార్టీకి మద్దతు ఇస్తే ఐదో ఇటు ఇంతకుముందు వైకాపా కూడా చేయనివ్వండి, ఇప్పుడు వీళ్ళు చేయనివ్వండి, దీన్ని మద్దతు ఇస్తామో ఇవ్వకూడదు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. రైట్. చివరిగా ఏంటి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? 3 పార్టీలు ప్రేమించుకుంటున్నారా? బాగానే జనాలు ఏమనుకుంటున్నారు? 2 ఏళ్ళు ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాం, 18 నెలలు దాటిపోయింది. ఇవాళ ఫస్ట్ పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారండి. ఇది ఇవాళ మిగతా వాళ్ళు ఎవరనుకున్నా ఫ్యాక్ట్ ఏంటంటే, కొత్త గవర్నమెంట్ రాగానే అత్యధిక ప్రజలు రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసి ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల, నిజంగా ఇంతకుముందు కూడా చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాలకు ఇంకో దశరత్నం యాడ్ చేసుకుని ఆయన పని ఆయన చేసుకుంటా, కక్షాదింపు లేకుండా ఈ విభజన హామీలు ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే 20-30 ఏళ్ళు ఉండేవాడు ఆయన అధికారులు. నో సెకండ్ థాట్. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు ఆయన తప్పులు చేశాడు కాబట్టి తీసుకొచ్చి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇవాళ అధికారంలో 56% పైగా ఓటింగ్ వచ్చింది అధికార పార్టీకి సంబంధించిన మూడు పార్టీలకి. అందులో ఒకళ్ళ 0.5 వెళ్ళండి, 0.84 వచ్చింది. మొన్న ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా ముత్తిగాల సర్వే చేసిన 0.5 నుంచి వచ్చే కాదు,
ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ. సర్లేండి అంత సరే కోపం వాళ్ళ మీరు సంగతి అంటే. చెప్పాలి కదా, స్పెషల్గా మెన్షన్ చేయాలి వాళ్ళ సంగతి. వాళ్ళే కదా రాజు, వీళ్ళందరూ పప్పిట్ షో కింద చేయిస్తున్నాం, ఇప్పుడు ఇంకేం చేస్తాం. అందువల్ల ఇవాళ 56% నేను చెప్పింది కరెక్టో కాదో, గత 20 సంవత్సరాల నుంచి నేను చెప్పింది రైట్ అయ్యిందో లేదో, కొన్ని 130, 140 స్థానం 150 రావచ్చు, వేరే సంగతి. పేరు గమనించుకోండి, మీరు కూడా చూశారు. డ్రాస్టికల్ నేను చెప్తున్న అభిప్రాయం ప్రకారం నేనే కాకుండా సెఫాలజిస్ట్ మిత్రులు, పేర్లు అవసరం, వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు, 6-7% గ్రాఫ్ తగ్గిందని చెప్తున్నారు. కూటమిగా ఎస్, 6-7%. దిస్ వాట్ నేను ఏం చెప్పాను, నేను ఇక్కడ హైదరాబాద్ ఎన్నికల్లో లేదా ఉప ఎన్నికల్లో చెప్పానా, లేదా ఇంకో చోట చెప్పానా, ఆంధ్రప్రదేశ్లో చెప్పానా, రికార్డ్ ఖచ్చితంగా ఉంది, రికార్డు దీంట్లో ఉంది, వెరిఫై చేసుకోమనండి. అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అనేది గ్రాఫ్ తగ్గింది. నేను మీరు ఆశ్చర్యపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 50%, 51% మించి మనకు ప్రజల్లో సంతృప్తి లేదని చెప్పారు. డైరెక్ట్ ఆయన కాకపోయినా రిలేటెడ్ అండి. ఇప్పుడు ఏం చేసిన క్రెడిట్స్ ఆయన కూడా వెళ్తాయి. ఇప్పుడు ఏదో కామెంట్ చేస్తారు కదా, డైరెక్ట్గా ఆయనకే స్వీకరిస్తారు అది. నేను అందుకని చెప్తున్నాను, ఏమవుతుందంటే అండి, ఇది నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో డైవర్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజల్లోకి 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి రెండో సబ్జెక్ట్ అనేది అది ఊహా జనితంగా ఇంప్లిమెంట్ అయిందా అనేది డిఫరెంట్ ఇష్యూ. ఈ విగ్రహం అనేది మెడికల్ కళాశాల విషయంలో వీటిలో విషయంలో కానీ లోపాలు ఏమన్నా, ఈ భావదారిద్ర్యం ఎక్కువైపోయింది అధికార కూటమిలో. భావదారిద్ర్యం వస్తు కనుక వాహన దారిద్ర్యములు ఉండవచ్చు కానీ భావదారిద్ర్యం ఉండకూడదు అంటారు. అంటే ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ. ఇది రావటం వల్ల ఈ డైరెక్షన్లెస్ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో కొద్దిమంది తప్ప నిర్వీర్యం అయిపోయినట్టు కనపడుతుంది. ప్రతిపక్ష సోషల్ మీడియా పనిచేస్తుంది బాగానే, వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మే బి. అందువలన వాళ్ళు ప్రొజెక్ట్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్. అంటే నిజంగా అంత పడిపోవాల్సింది అవసరం అంటే డెఫినెట్గా కొంత పడిపోవాలి, ఎందుకంటే ఏకపక్షంగా వెళ్తున్నారు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అమలుస్తున్నారు. ఏం చెప్తే అది కేంద్రంలో ఆదాయాన్ని గారు అండ్ కంపెనీ చెప్తే అమలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడగట్టి, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, నిలబడి ఉంటా మాట మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి ఆ గుమా వ్యాపారులకి, గుమా అంటే గుజరాతీ మారవాడిని మేరుకుంటారు, గుట్టుకమాయ చేసేవాళ్ళు, ఆ వ్యాపారులకు రాయితీలు ఇస్తున్నారు. ఎవడి సొమ్మని రాయితీలు ఇస్తున్నారు. ఇవాళ అదే సొమ్ముతో మీరు విభజన హామీలు సాధించుకుని రాయితీలు తెచ్చుకుంటే ఇక్కడ స్థానిక యువత, మీ ఊళ్ళో యువత, మీవి ఏ పార్టీ అయినా కానివ్వండి, 10 లక్షల మంది ఇండస్ట్రీలు అయ్యేవారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? మాట్లాడితే అదాని వచ్చాడు, P4తో చేస్తున్నారు చాలా మందిని, ఊరుకోండి మాట్లాడతారు. P4తో చాలా మందిని ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక 18 P4 ఇంకో ఏ P4 అని 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి ఇచ్చేది, దాన్ని ఏమంటారు P3నా? దాన్ని కూడా P4 రెండు P4 మీకు కన్ఫ్యూజ్ చేయమాకండి. లేదు, P4లో దాన్ని యాడ్ చేసేస్తే అంటే జూనియర్ అంటే కన్ఫ్యూజ్ చేసేది కూడా లేదు. P4 కాదు కదా, నా పాయింట్ ఏంటంటే చెప్పండి. ఏంటి కూటమి గ్రాఫ్ తగ్గిపోయింది యాజ్ యూ. ఎస్, ఏంటి రీజన్ ఏంటి? 1, 2, 3 టాప్ రీజన్ ఏంటంటే ఇనీషియల్గా బాగుందని చెప్పారు, 4,000 ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వాల్సిన రియంబర్స్ చేసి 2 months 1,000 రూపాయల చొప్పున రియంబర్స్ చేయటం కానీ, అలాగే రెండోది ఏంటంటే సరే అందరికీ అమలైన పడిపోవడానికి కారణం ఏంటని అడుగుతాను. ఆ రోజు నిలబడింది, పాజిటివ్గా వెళ్ళిందండి. ఏది అందరికీ అందకపోయినా మహిళ విద్యార్థులందరికీ అమ్మఒడి, అమ్మకు వందనాన్ని పెట్టి కొంతమంది తగ్గినా సరే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ వెళ్ళింది. ఇవాళ రియాలిటీ చెక్లోనండి ప్రజలకి ముఖ్యమైన అసంతృప్తి ఒకటి ఏంటంటే డెలివరీ అయ్యే గూడ్స్ అవ్వట్లేదు, అవినీతోటి పెరిగిపోయింది. మూడోది ఏంటంటే వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో ఉన్న అసంతృప్తి, వాళ్ళు గట్టిగా పనిచేస్తారు. ఎందుకు అసంతృప్తి? మీరు ఒకసారి పోల్ పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భయంకర అసంతృప్తి ఉంది. ఎందుకు సార్? వాళ్ళు చాలా శ్రీకాకుళం వెళ్తే అక్కడ పిఆర్ఓలు అంటండి, జగన్ గారి ప్రభుత్వం వేసిన పిఆర్ఓలు కంటిన్యూ అవుతున్నారంట, నెర సెంటర్. దాంతో కాకుండా ఈ ప్రజల్లో ఏదైతే కొన్ని పథకాలు ఉన్నాయో తీసేసిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు వరకు ఎవరు చేసిన వాళ్ళ పెత్తనం సాగుతుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ తన పెత్తనం సాగాలనుకుంటారు కదా, అయోమయం అంతర్ధానం సిచ్యువేషన్ నడుస్తుంది. పథకాలు తీసేయడం అనేది నిజమేనా? పథకాల్లో కొంతమంది తొలగించారు. నాకు తెలిసి నేను ఏరుడి దగ్గర చూపిస్తాను కొన్ని తెలుగుదేశం కార్యకర్తల, తెలుగుదేశానికి సంబంధించిన 40 సంవత్సరం ఉన్న పథకాలు కూడా వీళ్ళు తిరిగి అప్లై చేసుకుంటే డిఫరెంట్ ఇష్యూ. అంటే జనరల్గా అంటే ఇప్పుడు అమ్మఒడి పెరగాలి కదండి, అంటే నిజంగా కొంత న్యాయం జరిగింది. కొంతమంది అనర్హుల అర్హులని తర్వాత వీళ్ళు, కానీ ఈ దాంతోపాటు తమ ప్రభుత్వం వచ్చింది, తమకేదైనా లాభం జరగాలనే ఇది ఉంటుంది కదండి, ఈ విషయంలో చేయట్లేదు. నాకు తెలిసి నేను చంద్రబాబు నాయుడు గారిని 20 ఏళ్ళుగా నేను జర్నలిజంలోకి వచ్చిన దగ్గర చాలా దగ్గరగా చూస్తున్నాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వనన్ని పదవులు ఈ టర్మ్ ఇచ్చారు ఆయన.
ఒకటి ఫస్ట్ మెచ్చుకోవాలి. 1 ఇయర్ లోపే ఇచ్చారు. ఒక ఇన్ని కథన పదవులు ఇవ్వడం నేను ఎప్పుడు చూడలా. నేను బాలకోటయ్య గారు కానీ అనేక మంది కానీ మరి జీవీరెడ్డి గారు ఇంకా చూశాను. అసంతృప్తి లేదు, ఎందుకు? ఆయనలో కొంచెం మార్పు వచ్చిన మాట వాస్తవం. ఆ. ఆయన వాడుకుని వదిలేసే పదం అనేది ఏదైతే ఉందో దానికి కొంచెం ఆయన ఎఫెక్షన్స్కి నేను మాదాల జానకి ఆయన మిత్రుడు ఒక విషయం చెప్పి ఇద్దరు కలిసి ఎంతగా ప్రయాణించారు, ఎన్ని పనులు చేశారో నాకు తెలుసండి, ఇక్కడ చెప్పే కాదు. కానీ అలాంటి మనిషి ఎప్పుడు తన స్వార్థం అనుకునే అన్న మనిషి ఇవాళ మరి మనవడు వేళ విశేషం ఇంకోటి కొంచెం ఎఫెక్షన్స్ వచ్చి పాత మాట నిలబెట్టుకుని అవసరమైన పదవులు ఇస్తే పదవులు ఇచ్చాడు. ఇన్ని పదవులు ఎప్పుడు ఇలా నేను అబ్సల్యూట్గా షుడ్ అప్రిషియేట్ First year. చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ వే ఆఫ్ చేంజ్ అండి. అన్ని రాజశేఖర ఇచ్చినప్పుడు రెడ్డి అన్ని గారు ఇచ్చినప్పుడు కార్యకర్తలు వ్యతిరేకత ఎందుకని నా పాయింట్. అది పై స్థాయిలో ఎందుకు గ్రామ స్థాయి గ్రామ స్థాయిలో కొన్ని పదవులు మార్కెట్ కమిటీలు కూడా ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంచేవాళ్ళు. మొత్తం కాదు. కంప్లీట్ చేశారు. లేదు, దేవాదాయ 1.5 కమిటీలు ఇంకా వేశారు. ఇంకా చాలా జరగాలండి. 1.5 ఇయర్ అయింది. కానీ ఏంటంటే ఇంకా చాలా ఖాళీ పెట్టారు. ఈ పాటికి టూరిస్టులకు వేయాల్సిన పదవులు ఉన్నాయి. గతంతో పోలిస్తే చాలా బెటర్ కానీ అంటున్నాను. రెండోది జనసేన విషయంలోనండి, జనసేనలో 3-4 అధికార ప్రతినిధులు ఉన్నారు. మీకు నేమ్ ఏ ఫ్యూ చెప్పుకో, ఇబ్బంది లేదు కదా, ఎవరికి నా మీద కోపమే ఉంటుంది. ఒకటి కోసంపూడి శ్రీనివాస్ గారిని, బాగా మాట్లాడారు. రెండోది వివేక్ బాబు గారు, మూడోది రాయపాటి అరుణ్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారిని, ఆయన కూడా సీనియర్ మోస్ట్ లీడర్. అపార్ట్ ఫ్రమ్ దట్ అఫీషియల్గా స్పోక్స్ పర్సన్ ఉండేవారు. మిగతా ఒకళ్ళిద్దరు ఎదురు పార్టీకి వెళ్ళారు అనుకోండి. ఒక పదవి వచ్చిందండి. అవును, కోసంపూడి గారికి ఎందుకు ఇవ్వలేదు? నాకు ఆయన తెలియదు. చాలా ఆయన కాలంగా- person ఎప్పుడో ఒకప్పుడు మా ఉద్యమంలో కలిసి పనిచేసి తర్వాత ఆ వెళ్ళిపోయారు. పార్టీలో ఉన్న కాస్త బ్రెయినీ పీపుల్ కొంచెం intellectual ఆయన ఒకప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే 700 సమైక్యాంధ్ర కోసం జాబ్ వదిలేసి వచ్చింది, త్యాగం చేసిన బ్యాచ్ అండి. అవును, అవును. ఇంకొకళ్ళు కూడా వివేక్ బాబు గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా ఇవ్వలేదు. బొలిశెట్టి సత్యనారాయణ గారు తో ఎందుకంటే వ్యక్తిగతంగా మంచి విలువలు ఉన్నాయి. కార్పొరేషన్ ఇచ్చినట్టున్నారు లేదా ఆయన. అనుకుంటా, ఏదో ఇచ్చినట్టున్నారు ఆయన కదా కార్పొరేషన్ చూడండి. ఇచ్చినట్టు. ఆయన లేదు అనుకున్నాను నేను సమ్ టైమ్ బ్యాక్. ఇవాళ ఆ పార్టీ కార్యకర్తలు కూడా వస్తుంది. దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైకాపా అండి. బీజేపీ ఉంది అంతమంది కానండి, ఆదాని గారి పార్టీ, వీళ్ళిద్దరికి ఫ్రిక్షన్ నడుస్తుంది. ఓహో, వైకాపా ఈస్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్ ఎట్ ఆల్ ద లెవెల్స్ టు వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెన్స్. మన సహజం ఎవరు చేయకుండా ఉంటారు పొలిటికల్ BJP. పార్టీ పొలిటికల్ పాలిటిక్స్. కానీ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాంగ్నెస్ వల్ల, లోకేష్ గారి ఇద్దరు వల్ల నడుస్తుందండి. కానీ నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత పాజిటివ్ వచ్చిందని చెప్పి నిజంగా చెప్తున్నానండి. అండ్ మైనస్ పాయింట్లు ఉంటాయి, నేను కాదనట్లేదు. అని మాట్లాడారు కదా పీడీ యాక్ట్ ఇదని దిక్కుమాలి మాటలని. అది తప్ప అమరావతి విషయంలో ఏదైతే తప్పుదారి పడుతున్నారో ఆయన విజ్డమ్ వాడితే నేను ఇప్పటికీ చెప్తాను, ఇందాక మనం రిక్వెస్ట్ చేసినట్టు విజ్డమ్ తీసుకుంటే బాగా అభివృద్ధి అవుతుంది. ఈ మైనస్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా లోకేష్ గారు ఆయన అవపోసం చేసుకున్నట్టు ఓహో, ఆయన వదిలేసారి ఈయన పట్టుకుంటున్నారా? ఆయన కోపం రావచ్చు, కానీ వాళ్ళ అభిమానులు అందరూ తెలుసు. అపాయింట్మెంట్స్ విషయంలో కూడా లోకేష్ గారు ఎలా ఉన్నారు. లోకేష్ గారు ఒక నిజంగా చెప్పాలంటే హేళన చెక్కిన శిల్పం అండి. ఆయన పప్పు గిప్పు అంటే ఆయన హేళన చెక్కు. ఆయన రెడ్ బుక్ అని మీరు ఊహించారా? ఆయన ఎలా ఉండేవారు అప్పుడు? ఇవాళ మీరు డైరెక్ట్ అనగానే ఆయన చూస్తే కొంచెం భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చింది కొంతమందికి. ఫ్యాక్ట్ ఇది. ఎందుకని ఆయన మా హేళన చెప్పిన శిల్పంలో చెక్కున్నారు. ఆ రాహుల్ గాంధీ గారి పప్పు నుంచి హేళన చెక్కిన శిల్పంగా చెక్కుంటూనే ఉన్నారు. కానీ ఫర్ రైట్ రీజన్స్ అవ్వాలి. ఆయన ఎప్పుడైతే ఆయన చుట్టుపక్కల ఉన్న సానా సతీష్ గారు, ఇంకా రాజేష్ గారిని పేర్లు వస్తున్నాయి. ఆయన ఎవరు మెట్ దెమ్. పవర్లో ఉన్నప్పుడు ఏదో 4 పేర్లు ఎవరు మెట్ దెమ్. బట్ సిచ్యువేషన్ ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ యొక్క దాన్ని బట్టి ఆయన కొన్ని చోట్లకే కొన్నిటికే పరిమితం అయిపోయారన్న సవరించుకుంటే మంచిదండి. మీరే సకల శాఖ మంత్రి అంటారు, మళ్ళీ కొన్నిటి పరిమితం అయ్యారు. అదేనండి, ఆటలో కొన్ని కార్యక్రమాలకి సాధ్యమవుతుందా సార్? ఒక పర్సన్ ఇన్ని చూడడం అనేది సాధ్యమవుతుందా? సాధ్యమే. పైగా వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు ఇప్పటికి రెగ్యులర్గా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. కంపారిటివ్ నాకు తెలిసి అధికారంలో ఉన్న పార్టీ పైన అంత కాన్సన్ట్రేట్ చేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వచ్చిన వాళ్ళ 5 గంటల సేపు మొన్న నారా లోకేష్ రావటం అంట. నాకు ఆయన ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పడుతుంది, కానీ మనసు వాళ్ళ పదవులకి ఎందుకు ఇబ్బంది తీసుకురావటం. కానీ ఆయన రావటం, ఇలా కూర్చొని తోటి దిగి వెళ్ళిపోవటం. లేదు 4-5 గంటలు కూర్చొని మొన్న వినతి పత్రాలు తీసుకున్నారు ఆయన. ఏమంటే కొంతమందికి ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, పార్టీ కార్యకర్తల కోసం అక్కడ త్యాగం చేసిన వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేదు. త్యాగం వాళ్ళ పార్టీకి, వాళ్ళ పార్టీ త్యాగం. వాళ్ళు చెప్పిన అభిప్రాయం ప్రకారం కొంతమంది న్యాయం జరిగి ఉండొచ్చు. అత్యధిక మంది అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఓకే, బాధలు పడ్డారు వాళ్ళు, ఓకే, వేదనలు గురైన వాళ్ళు. ఓకే, వాళ్ళ కనీస న్యాయం అనేది జరగట్లేదు అనేది అభిప్రాయం. కొంతమంది జరగండి, నేను మొత్తం జరగలేదని చెప్తాను. అదే వినిపిస్తున్న మాట సంతృప్తి స్థాయిలో నాతో కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. 1750 కోట్లతో నారాయణ గారు అనౌన్స్ చేశారు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతాం అక్కడ అని. అవసరం ఉందా? తప్ప అదేమన్నా? అసలు నారాయణ గారికి ముందర చాట్ల శ్రీరాముల దగ్గర ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకు? ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకు విగ్రహం పెడుతున్నావు, ఇంత డబ్బులు అవుతుందని చెప్పి నేను తప్పు దాంట్లో కాదండి, నేను చెప్తున్నాను. యాక్చువల్ 2 పనులు చేయాలి. ఓ పక్కన మనం మెడికల్ కళాశాల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనేది, మనం అంటే పబ్లిక్ మాట్లాడుతున్నాం అనేది వాళ్ళకి తెలియదండి. కళ్ళు మూసుకుని కబోదులు కాదు కదా వాళ్ళు, లేకపోతే కాదు కదా. ఇవాళ
అసలు అది ఒక ఒక తెలుగు ప్రాంగణంకి అయ్యే ఖర్చు 1750 కోట్లు. విగ్రహానికి ఎంత ఖర్చు అవుతుందో వివరణ ఇవ్వాలి. ఆయన మాట్లాడుతున్న విగ్రహానికి 1750 కోట్లు కాదండి. ఇక రిపీటింగ్ అగైన్ అండి. ఆ ప్రాంగణం ఖర్చు ఎంత, దాంట్లో విగ్రహం ఖర్చు ఎంత. నేను రాత్రి కూడా అయితే మున్సిపల్ గెస్ట్ ఆఫీస్ ప్రెసిడెంట్ ఎవరిని అడిగాను, మున్సిపల్ శాఖను అడగండి అన్నారు. మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గర మంత్రి గారు అన్నారు వివరాలు ఇంకా రాలేదన్నారు. నేను కనుక్కుంటానండి. రెండోది ఈ సమయంలో మాత్రం నిజంగా కనుక తెలుగు ప్రాంగణానికి డెవలప్ చేసుకోవచ్చు. విగ్రహానికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు అని విగ్రహం కాస్ట్ వరకు చుట్టుపక్కలంతా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టచ్చు. నెంబర్ ఆఫ్ విభాగాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేయవచ్చు. విగ్రహానికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు బోనం మంది ఉన్నారండి. అమెరికాలో తానా తందానా అని చాలా ఉంది. దాంట్లో తానా తందానా అని తందాన కాదు కాదండి, తానానే. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంతకన్నా చెత్త. రిపీటింగ్ అగైన్, కొంతమంది మంచి వాళ్ళు అంతకన్నా చెత్త హీనంగా ప్రవర్తించే ఒక దిక్కుమాలిన సంత కూడా ఉన్నారు దాంట్లో. తానాలోనా? ఎస్. ఏంటి మీరు అంత గట్టిగా చెప్తున్నారు? ఎట్లా చెప్తానండి, స్వీయ అనుభవం. కానీ తర్వాత మనం ఒక ఎపిసోడ్గా చెప్తాం. సరే, ఇవాళ చెప్తాను. ఇవాళ వాళ్ళందరికీ బాగా డబ్బులు ఉన్న చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడ డొనేషన్, నేను కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఒక చోట ముఖ్య దాతగా ఉన్నాను. ఆ విగ్రహం కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వస్తే పెద్ద ఇష్యూ కాదు ఇంకా. ఆ విగ్రహం పెట్టమనండి, ₹1,00,000 నాతోనే మొదలు పెట్టమనండి, ఇస్తాను. అలాగే అనేక మంది తాడిత పీడిత వర్గం ప్రజానీకులు అనేక మంది కూడా రూపాయి కూడా తీసుకోమనండి. వాళ్ళ విగ్రహంలో తను ఉంటుంది, వాళ్ళ తను అమేకమై ఆయన విగ్రహానికి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టడం సరే. విగ్రహానికి మిగతా ప్రాంగణానికి నిజంగా 1750 కోట్లు, విగ్రహానికి 250 కోట్లు అయింది అనుకోండి. మిగతాది ఖర్చు పెట్టమనండి, తప్పులేదు. ఒక సాంస్కృతిక కేంద్రం లేకుండా పోయింది. హైదరాబాద్ లలిత చాలా ఉన్నాయిలేండి, చాలా రవీంద్రబాద్ చాలా ఉన్నాయి. అక్కడ అసలు మేము ఆ తుమ్మలపల్లి కళాక్షేత్రం తప్ప హనుమంతరావు గ్రంథాలయానికి మేము మీటింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి ఏంటండి? మాకు 3-4 సంస్థలు చూపించండి. సో దానికి డబ్బులు ఖర్చు పెట్టడం దానికి విగ్రహం వరకు కూడా అద్భుతంగా చేయగలిగిన విగ్రహం కాస్ట్ వరకు మహిళకు దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, 15 కూడా పెట్టుకోమండి. దీనికి మాత్రం అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అంత అవసరం లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు, ఎందుకంటే మిగతా బేసిక్ నీడ్స్ ఉన్నాయండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం విగ్రహం కాస్ట్ వరకు ఏదైతే ఉందో కొంత ఏమైనా ప్రభుత్వం ఇచ్చి మిగతా ప్రజల దగ్గరించి ఆహ్వానించమనండి. వాళ్ళ అభిమానులు అనేక సంస్థలు వీళ్ళందరూ చేయాలి. ఈ పరిస్థితుల్లో ఓ పక్కన చంద్రబాబు కేసీఆర్ గారు నా ప్రభుత్వం బాజప్తా ప్రభుత్వం, నాది మిగులు ప్రభుత్వం అని చెప్పి పెట్టుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం పెట్టారంటే అంబేద్కర్ కాస్ట్ ఎంత అయిందో అప్రాక్సిమేట్లీ 100%, 300 కోట్లు ఎంతో అయింది. 300 కోట్లైనా కింద చాలా ప్రాంగణం ఉంది. పైగా స్థలం విలువ దాదాపు 2,000 కోట్లు అంటండి, అప్రాక్సిమేట్లీ 150 కోట్ల విలువ. పీడబ్ల్యూ గ్రౌండ్స్ విలువ, స్థలం విలువ కూడా కలుపుకుంటే 2,000 కోట్లు అంటున్నారు. డిఫరెంట్ ఇష్యూ. బట్ అంబేద్కర్ గారికి లాంటి వాళ్ళకి మా మీద ఉన్నారు. అది కూడా విగ్రహం మాత్రమే కాదు, స్టడీ సెంటర్ ఉంది దాని కింద. ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి, కళా కేంద్రాలు, సాంస్కృతిక కేంద్రాలు, స్టడీ సెంటర్ ఇక్కడ పెడుతున్నారు. ఇది వేరే సంగతి. కానీ విగ్రహం మాత్రం నా అభిప్రాయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు అంటే నాకేం కోపం లేదు కదండి. ఎవరికి ఎందుకు ఉండొచ్చండి ఉద్దేశం, విషయం చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. ఆయనలో లోపాలు కొన్ని ఉంటాయి, మానవమాత్రుడు కదండి. కానీ ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఒక బలహీన వర్గాలని కాదు, ఒక చరిత్రకారులు, ఒక యుగ పురుషుడు నేను అన్నగానండి, ఒక చరిత్ర సృష్టించిన గొప్ప వాళ్ళలో ఒకడు డెఫినెట్గా. ఇవాళ ఆయనకి తగు రీతిలో ఆయనకి గౌరవించుకోవాలి. కానీ ఈ సమయంలో ఆయన మీద విగ్రహం పెట్టి మిగతా వాళ్ళని వ్యతిరేకం చేయొద్దు అంటున్నాను. ఏది ప్రభుత్వం డబ్బులు ఇంత ఖర్చు పెట్టి విగ్రహం మొదలు పెట్టండి. అనవసరంగా నెగిటివిటీ ఆయన మీద ఏర్పాటు చేస్తున్నారు. ఆయన నిజంగా గుండెలు పెట్టుకుని అభిమానం చేసే బ్యాచ్ అండి అది. ఎన్టీ రామారావు గారు దింపేసినప్పుడు 84లో ఎక్కడో బయట చదువుకుంటాను, చదువు మానేసి వచ్చి నిలబడి మా పాలకొల్లో అఖిల పక్ష కమిటీలో మొత్తం తిరిగి రాష్ట్రం వాళ్ళ నా పేరే ఉంటుందండి అక్కడ తీయండి పత్రికలు. నా రామారావు గారి మీద అభిమానం ఉంది. ఆయన 82లో పార్టీ పెడతాను ఇప్పుడు నేను 81లో వెళ్ళిపోయానండి. ఆ ఇంటికి వెళ్తే అక్కడ లేదండి, ఊటీ వెళ్తే అక్కడ పైగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చాను. ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి. వీళ్ళకి అంత ప్రేమ లేదంటారా ఇప్పుడు నారాయణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి? నారాయణ గారికి ప్రేమ, చంద్రబాబు నాయుడు గారికి గారి ప్రేమ లేదా ఏమో. లోకేష్ గారికి ఉందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పార్టీ పెట్టిన ఉంటుంది. కానీ నేను అంతకుమించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలండి? మీకు తెలియదా? మీరు విచిత్రంగా మీరు నన్ను ప్రశ్నిస్తారు. మీరు చెప్పండి. మాకన్నా ఆయనకి అంత అభిమానం లేదు, మాకున్నంత అభిమానం ఆయనకి లేదు. చాలు కదండి. అభిమానం తక్కువ ఉందా లేకపోతే నా మీద అభిమానం తక్కువ ఉంది? మాకు ఎన్టీ రామారావు గారు అభిమానం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? విగ్రహం వద్దని మాట్లాడలేదు కదా. విగ్రహంతో మామూలుగా పెట్టండి. ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? డబ్బులు డొనేషన్ తీసుకోండి అంటున్నాను నేను. ప్రజల దగ్గర, మిగతా సంస్థల దగ్గర
ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మీరే తీసుకోండి. ఇంతకుముందు వీళ్ళకి అంటే అభిమానం ఉంది అన్నారు. అంటే నాకు డౌట్ వచ్చింది, ఏంది వీళ్ళకి అభిమానం ఉంది అన్నారు సారు. సో అనేక మంది అది అభిమానం చూపించుకోవడానికి చాలా ఉంటాయండి. పథకాలు ఏమైనా పేర్లు తీసేస్తారు, నొసటితో ఎక్కిరిస్తే నోటితో నవ్వుతా నొసటితో ఎక్కిరిస్తే సిస్టమ్ కాదండి. మా అభిమానం ఉంటే నిజంగా ఆయన ఆశయాలని అమలు చేయమనండి. ఆయన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టమనండి. వెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర గులాంలా తయారు చేస్తా, గులాంలా తలకాయలు ఊపుతా, నా తెలుగు జాతి గొప్పదనం, ఆయన గొప్పదనం అంటే కదా. ఆయన చెప్పింది ఆశయాలు చెప్పిన వాళ్ళే నిజమైన ఆయనకి వారసులు. నిజమైన వారసులు ఆయన ఆశయాలు పాటించేవాళ్ళు. అంతే కదా. దేశ చరిత్రలో నేను చెప్తాను, దేశ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఆయన. ఎలాగా మీకు మహిళలకి ఆస్తి ఎక్కువ పెట్టింది, మళ్ళీ దేశ చరిత్రలో ఈయనే కదండి రాష్ట్రాల్లో. కాదు సార్, ఎందుకు అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేశారు కదా. భారతీయ జనతా పార్టీలో తలకాయ తాకట్టు పెట్టి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఏకైక వ్యక్తి ఆయనే అండి. ఎన్టీ రామారావు కష్టం వస్తే భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా. భారతీయ జనతా పార్టీ తలకాయ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడు సారీ ఎన్టీఆర్ గారి కోసం నిలబడింది కదా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ రోజు వాజ్పేయి గారు వచ్చారు, నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు నేను వ్యక్తి కలిసి పనిచేయడం, వాజ్పేయి గారు పనిచేసినప్పుడు నేను తప్పను. వాజ్పేయి గారు గౌరవిస్తాను, అది వేరే. అది భారతీయ జనతా పార్టీ, ఇది ఉత్తర భారతీయ ఆదాని పార్టీ. మీ పర్సెప్షన్? నా పర్సెప్షన్ ఏంటి? ఇవాళ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ చేస్తే 40 మందిలో నేను లిస్ట్ ఇస్తాను, మీరు ప్రకటించండి. ఒక్కడు సౌత్ ఇండియన్ లేడు. ఏమన్నారు? ఉత్తర భారతీయ జనతా పార్టీ దక్షిణాది నల్లళ్ళు వీళ్ళు నీగ్రోల కన్నా ఆయన మాట్లాడే దిక్కుమాలు మాట్లాడితే నా దేశ ప్రధానమంత్రి మా అన్నకు రాలేదు. అది నో, దక్షిణాది గురించి మాట్లాడారు. దక్షిణాది మహిళలు, కేరళ మహిళల గురించి, సెక్స్ గురించి మాట్లాడారు. వాళ్ళని చూస్తే సెక్స్ అలాంటి మాట్లాడితే ఎందుకు ఖండించలేదు? భారతదేశానికి 7 ఏళ్ళుగా ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాది నుంచి ఉన్నారు. ఎవరండి? భారతదేశానికి ఉల్లిపాయ తింటే ఆవిడ ఏమండి అందరూ చేసుకుని అక్కడ కిమ్ చక్రవర్తి కూడా ప్రజాస్వామ్యం ఒకటి పెడతారా? దాని గురించి అంటలేదు నేను. అప్పుడు ఈవిడ ఏమైపోయారు? ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు ఏమైపోయారు? ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఏం చేశారు? ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన, ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన మంత్రి ఈ హిందీ రానాళ్ళు దేశద్రోహులు, దేశం వదిలి దొబ్బేయాలంటే మేము దొబ్బేయాలా? వాళ్ళు దేశం దాన్ని తీసుకొచ్చారు. దేశ మూలవాసులు మేము, ఈ ద్రావిడ వాసులు మేము, అసలు హైందత్వానికి ప్రత్యేక మేము. వాళ్ళు ఎవరు? ఆర్య సనాతనవాదుల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించాలి, అది చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించాలి, ఆర్య సనాతనవాది ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి. ఇలా ముగ్గురు ఏకమై తెలుగు వాళ్ళ హక్కుల్ని పక్కన నేను రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, ప్రవీణ్ గారు, నేను చెప్పాను కదా, జానవేశ్వర సామాన్ అందరూ కలిసి వస్తారు. 13 కోట్ల మంది తెలుగు జాతి కలిసి ప్రశ్నించాలి. క్లోజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలనే మీ గొంతెమ్మ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గొంతెమ్మ కోరిక కదండి, ప్రజల కోరిక. నా హక్కులు, మాకు ప్రజల హక్కుల కోసం నా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.